చెప్పానుగా నేనే గెలుస్తానని. అలా చూడుకో. పూర్తి చేశాను. నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోనా? రక్తం చెందించి సంపాదించిందంతా నువ్వే లాగేసుకుంటావు అనుకుంటాను. మీలాగా నాకు నిరంతరంగా చేసే పని లేదు. ఏమంటున్నావు? నేను లైఫ్ లాంగ్ అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది కుదరని పని. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ కోసం ఆఫ్రికా వెళ్తున్నాను. నువ్వు ఆ బీచ్ లో గాలికి జుట్టెగిరితేనే తలనొప్పి అంటావు. నా తల వెంట్రుకలు అలా పాడైపోకూడదని కట్టి పెట్టుంచాను. దీనివల్ల మీకేం సమస్య చెప్పండి. అమ్మా తల్లి, ముందుగా మనం గేమ్ మీద దృష్టి పెడదాం. ఆఫ్రికా కథలని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇలా చూడండి, మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. మీకు అసలు ఏ ప్రాజెక్ట్స్ లేవా? నేను బిల్డింగ్స్ కట్టబోతున్నాను. హ్యుమానిటీ చెప్పినట్టుగా కొన్ని మార్క్స్ తో నేను కట్టబోతున్నాను. ఫ్లోరినాడాలో ఖచ్చితంగా నేను ఆ గేమ్ లో విన్ అవుతాను. మీరు ఎలా గెలుస్తారు? ఖచ్చితంగా మీరు గెలవలేరు. మీ వల్లది కాదు. గాయ్స్, ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడు. అబ్బా, అసలు ఏంటి దారుణం? నో 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 నో, ఇది కరెక్ట్ కాదు. ఇలా చూడు, నేను నా జీవితాన్ని బెట్గా కడతాను. అర్థమైందా? నో నో, దయచేసి ఇలా చేయకండి కూర్చో. ప్లీజ్. నేను చెప్పేది కాస్త విను. కూర్చో ప్లీజ్, నా మాట విను. కాసేపు ప్రశాంతంగా కూర్చుంటావా? నా మాట విను ప్లీజ్. ఫ్లోరా ప్లీజ్. లేదు, ఇలా చేయకండి. ఇలా చూడు, నువ్వు అనవసరంగా నన్ను ఇందులోకి లాగుతున్నావు. నేను తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేస్తాను. నేను ఎలాగైనా ఉండగలను. కానీ ఒక్క విషయం, నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను. ఇక నా జీవితాంతో నీతో కలిసి ఆడాలని నేను ఇప్పుడే నిర్ణయం చేసుకున్నాను. సో నేను అడిగే ప్రశ్నకి నువ్వు సరైన సమాధానం చెప్పాలి. అర్థమైందా? నీ మనసులో ఉన్నది బయట పెట్టాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎస్ ఆర్ నో? ఇది చాలా చిన్న విషయం మిక్. ఫ్లోరా, దయచేసి నన్ను ఏడిపించొద్దు. సరే, నేను చేస్తాను. చాలా ఆపండి. నేను ఎస్ఎం చెప్పాను కదా, ఇక ఆపండి. చాలా దారుణంగా పాడుతున్నారు. ఇక చాలు, ఆపండి. నేను ముందు కార్డ్స్ చూస్తాను. లేదు లేదు లేదు, నువ్వు కావాలంటే రింగ్ తీసుకో. వద్దు, నాకు రింగే అవసరం లేదు. నేను కార్డ్సే చూడాలి. నేను మీ మీద గెలుస్తూనే ఉన్నాను కాబట్టి మీరు ఇలా చేశారా? అది నాకు ముందు ఏం డౌట్ అన్నీ చెప్పండి. తెలుసు. అంటే మీరంతా ప్లాన్ ఒకసారి చేసి ఇవ్వు, నేను చూస్తాను. చేశారన్నమాట. ఇవ్వు. ముందు నీకు నా విషయం చేతికి చెప్పనా? cards నువ్వు నిజంగా చాలా ఇవ్వండి, అల్లరి పిల్లవి. హే, నేను నేనేం చూసేస్తాను చెప్పేది సరే, నువ్వు చెప్తున్నాను తప్పుగా కదా. అర్థం ఇందులో చేసుకుంటున్నావు. మీకు నేను చెప్పేది సమస్య కాస్త ఉంది. విను. కాస్త ప్రశాంతంగా ఉండు. నేనేం అపార్థం చేసుకోవట్లేదు. ఓకే ఒకసారి ఓకే, నన్ను నేను చెప్పేది చూడనివ్వండి కాస్త విను. ప్లీజ్. చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఇవ్వండి. చూపిస్తాను. నా దగ్గర ఉన్నది నీకెప్పటికీ తెలీదు. ఏయ్, ఏయ్, పారిపోకండి. నువ్వు నన్ను ఆగండి. నమ్మలేవు. ఆగమంటుంటే. నా దగ్గర ఏముందో ఆగమంటున్నా. చూడలేవు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు? నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. విక్టర్! విక్టర్! ఓకే ఓకే, ఒక్క నిమిషం ఉండు. నువ్వు ఆ స్టిక్ మీద యూరిన్ పోసావా? నేను అలా చెయ్యాలా? దాన్ని తడిచేలా చేయాలా? కానీ నేను ఆల్రెడీ చేశాను కదా. హే, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు. అవును, ఇది నిజం. ఖచ్చితంగా. బంగారం మనకి బిడ్డ పుట్టబోతోంది. మాకు బిడ్డ పుట్టబోతోంది. హే, ఏంటిది? కోకో కోలాని కింద పడేసావా? నీళ్ళ బిందె పగిలిపోయిందా? రెండవది. ఓ సరే సరే. రెండోదంటే ఏంటి? నీళ్ళ పగిలిపోయిందా? నిజంగానా? ఒక నిమిషం ఉండు. అది ఎలా పగులుతుందో సినిమా చూస్తాను. చూడండి. ఏం జరుగుతుందో చూస్తాను. హే, ప్లీజ్ ప్లీజ్. కాస్త సైలెంట్ గా ఉండొచ్చు కదా. అలా అనకండి, నాకు పురిటి నొప్పులు వస్తున్నాయి. నా బంగారం. హాయ్, మేము 6 రోజులుగా నిద్రపోనే లేదు. నా గుండెలు పగిలిపోయేలా ఉన్నాయి. ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు. చాలా చాలా అందంగా క్యూట్ గా ఉంది కదా? అవును. లేదు లేదు లేదు, నేను నమ్మను. నాకు డిజిటల్ థర్మామీటర్స్ మీద అస్సలు నమ్మకం లేదు. ఎందుకు అలా అంటున్నారు? నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అనిపిస్తోందా ఏంటి? ఈ డిజిటల్ థర్మోమీటర్ ద్వారా తెలిసిపోతుందా ఏంటి? దీనికి అంతటికి కారణం మీరే కదా. మీ నాన్నకు ముద్దు పెట్టు. అటు చూడు, అటు చూడు, అటు చూడు. బంగారం. ఇదిగో ఇది పెట్టుకో. అందరికీ పిల్లలు ఎక్కువగా ఉండాలని నేను రికమెండ్ చేస్తాను. హే. ఎస్, పాజిటివ్. శుభాకాంక్షలు. ఆ. జాగ్రత్త, నాన్న ఒక మాన్స్టర్. ఓరి దేవుడా. కమాన్ డాన్స్ చేయి. అమ్మతో కూడా డాన్స్ చేయించు. ఇక వీడియో తీయద్దు, ఆఫ్ చేయండి. నిజంగానే డివోర్స్ తీసుకుంటారా? అవును, నేను చెప్పేది నిజం. డివోర్స్ తీసుకుంటున్నాం. అంతే, అయిపోయింది. కొన్నాళ్ల క్రితమే అంతా అయిపోయిందని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. సమ్మర్ వెకేషన్లో పిల్లలు లేని సమయంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అప్పుడే ఒక విషయాన్ని మేము రియలైజ్ అయ్యాం. మా మధ్య అంతా చెడిపోయిందని మాకు తెలిసింది. అంతే, పూర్తయిపోయింది. అలాగే మా రిలేషన్షిప్ కూడా బోరింగ్ గా అవును, కొనసాగింది. ఇప్పటికీ మేమిద్దరం ఒకరినొకరం లవ్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా మేము ఫ్రెండ్స్ గా కూడా ఉన్నాం.
కానీ ఇక మీదట ఆ స్పార్కే ఎటువంటి లేదు. స్పార్క్ ఉండదు. లేదు. ఇప్పుడు మేము ఆర్గ్యూ చేసుకోవటం లేదు. మేమిద్దరం ఈ మధ్య గొడవ ఏం పడడం లేదు. లేదు, అందుకే చెప్తున్నా. అంతా ముగిసిపోయింది. ఇక మేమిద్దరం టిపికల్ కపుల్ లా ఉండకూడదు అని అవును, అనుకుంటున్నాం. నిజమే. మాట్లాడుతున్నట్టు వింటున్నట్టు మేము నటించడం. అప్పుడప్పుడు దాంపత్య జీవితాన్ని గడుపుతూ రూమ్మేట్స్ లాగా ఒకే రూమ్ అది లో ఉంటున్నాం. ఎలాగంటే ఇప్పుడే తప్పు అది చేసినట్టుగా మేము తెలిసింది. చేస్తున్నాం, కానీ ఆ స్పార్క్ కొంచెం మా మధ్య కూడా లేదు. లేదు. ఎగ్జాక్ట్ గా చెప్పా. ఒక రిలేషన్షిప్ లో ఎప్పుడు ప్రేమ అనేది ఉండాలి, అందుకని ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి చూడొచ్చు కదా. కపుల్ తెలిపేలాగా మీరు అవును చేసే ఖచ్చితంగా వర్కౌట్ అవును, అవ్వచ్చు. అవును మేము అది కొద్ది రోజుల క్రితం చేసాం. మాకు కూడా అది బాగా పనిచేసింది. నువ్వు నాతో చెప్పనే లేదు. దీని గురించి ఎవరి దగ్గర చెప్పొద్దు అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు అది బాగా వర్కౌట్ మాకు అయింది. ఇష్టం అందుకే మేము కలిసి ఉంటున్నాం. మీకే తెలుస్తుంది, సంతోషంగా ఉన్నాం కదా. మీరు కూడా ట్రై చేసి చూడడంలో తప్పు లేదుగా. పైగా నేను ఆ సమయంలో ఇంకొకరితో కూడా అఫైర్ లో ఉన్నాను కదా. అదెవరో నాకు తెలుసు. ఫెర్నాండెసే కదా. పేరు మాత్రం చెప్పుకో. ఏమంటున్నారు? అవును, ఓ, అది నిజమే. అలాగా, సరే ఓకే. ఓ బిడ్డ పుడితే సరిపోతుంది అని నీకు అనిపించడం లేదు, కానీ వీళ్ళకి అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా No, no, అది no, no, కాదు. no. ఖచ్చితంగా లేదు, నిజంగా. పిల్లలు దీని గురించి ఏమనుకుంటారో ఆలోచించారా? మనం ఎలాగోలా ఈ విషయాన్ని పిల్లలతో చెప్పాలి. సరే, ఎప్పుడు? రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు. పిల్లలు కాన్ఫ్లాక్స్ తిన్నాక అమ్మ నాన్న డివోర్స్ తీసుకుంటున్నారని చెప్పేద్దామా? లేదు లేదు లేదు, మనం దీని గురించి కొంచెం ఆలోచించాలి. అది సరైన టైంలోనే చెప్పాలి. అవునవును, నువ్వు చెప్పేది కరెక్టే. నాకు ఐడియా వచ్చింది. క్రిస్మస్కి ముందు చెప్పేద్దామా? అద్భుతం. గిఫ్ట్ ఇస్తే వాళ్ళన్నీ మర్చిపోతారు. దానికి ఇంకా టైం ఉంది. సరే. అలెక్సియాకి స్కూటర్ కొనిచ్చి మనం కొంచెం ఓవర్ చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఇప్పుడే అలా అనిపిస్తోందా? పెప్పర్ స్ప్రే చాలా నేను అప్పుడే చెప్పాను, నువ్వే వినిపించుకోలేదు. తనందుకు తగ్గ పిల్ల కాదు. రోజంతా ఏడిపిస్తుంది. ఏంటి ఏంటి అని అడుగుతుంది. కాదు లేదు అంటుంది. కానీ తను ఈ టర్మ్లో ఏ గ్రేడ్ సాధించింది కదా, తప్పకుండా కొనివ్వాల్సిందే. ఆ, అలా మనం గిఫ్ట్ కొనిచ్చామంటే తను తప్పకుండా సంతోషపడుతుంది. డివోర్స్ గురించి పట్టించుకోదు. అప్పుడంతే. అంతే. గుడ్ నైట్. కొంచెం ఆ లైట్ ఆఫ్ చేసేస్తావా? ఖచ్చితంగా. టైం అయ్యింది. ఇక్కడ ఒక అందమైన చిన్న పాప ఉండాలి. ఏది? ఇదిగో ఇక్కడ ఉన్నానమ్మా. రా బంగారం. గుడ్ మార్నింగ్. సారా, 8 గంటలు అవుతోంది. నీకేమైంది బంగారం? ఒక కళ వచ్చింది. బ్రెయిన్ పనిచేయట్లేదా? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? మీరే చూడండి. అనవసరంగా పీడకల గురించి ఆలోచించకుండా ముందు పద. నేను నీకు తోడుగా ఉంటాను కదా, ఎందుకు భయం? అమ్మా, నాకు మంచి కళ వచ్చింది తెలుసా? నేను ఒక ఫేమస్ అయిన రాక్ స్టార్ అయ్యాను. 1000 మంది ముందు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాను. టీవీలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. అయితే నిన్ను మంచి టైంలో లేపానన్నమాట. సరిగ్గా నువ్వు రీహాబ్ క్లినిక్ వెళ్ళడానికి ముందు. గుడ్ మార్నింగ్. మీరు చాలా కూల్ గా నాకు ఒక స్కూటర్ కొనిస్తున్నట్టు కలగన్నాను. ఉదయాన్నే పిచ్చివాగుడు వాక్కు. ఈ రోజు నీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది కదా. గుర్తుంది. మొహం మీదే తలుపేయద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇది ప్రేమగానే మాట్లాడదు. తన వయసు అలాంటిదమ్మా, అందుకే అలా ఉంది. అలాగే ఉంటావా? నాకు ఆ వయసు వచ్చినప్పుడు చివరిగా ఎవరు వచ్చి కూర్చుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎక్స్ట్రా భోజనం నాకు కూడా రిఫైన్ ఉంటుంది. షుగర్ కావాలి, రిఫైన్ షుగర్. విక్టర్, నేను వస్తున్నాను. సారా స్పీచ్ థెరపీ క్లాస్ కి డబ్బులు కట్టడం మర్చిపోకండి. అలెక్సాకి గిటార్ టీచర్ కి ఇవ్వడం కోసం ఒక 10 యూరోస్ ఇవ్వండి. తర్వాత మార్కెట్ కి వెళ్ళి రండి. లిస్ట్ అంతా ఫ్రిడ్జ్ మీద పెట్టుంచాను. దేవుడా, 20 మెసేజెస్ వచ్చాయి. 8 o'clock కి ఇన్ని మెసేజెసా? ఏం చేయాలి? లైసెన్స్ జువాన్స్ క్లాసా? మళ్ళీనా? వాడు బాగా సర్ప్రైజ్ అవ్వాలి. తన లైఫ్ లో ఎప్పటికీ జీరోనే ఉండాలి. ఆ తర్వాత మనం వాళ్ళందరితోటి నిజాన్ని చెప్పాలి. అది మాత్రం మర్చిపోకండి. దీన్ని దాచిపెట్టండి. ఆ తర్వాత లిస్ట్ లో ఇది కూడా చేర్చుకోండి. రోస్టెడ్ చికెన్, యాంటీలైజ్ షాంపూ, ఇవన్నీ మర్చిపోకుండా తీసుకురండి. బై మా, లవ్ యు. గుడ్ మార్నింగ్. చాలు ఆపు. అల్లరి హద్దులు మీరకూడదంటారు, కాబట్టి కాస్త ఆపండి. ఏయ్ సారా, చేశాను. పొద్దునే మీరిద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అందరికీ ప్రాబ్లమే. చూస్తుంటే మీకు ప్రైవేట్ కార్ కావాల్సి వస్తుందేమో అనిపిస్తోంది ప్రిన్సెస్. మీరు నాకు ఒక స్కూటర్ కొనిస్తే చాలు. మీ దగ్గర నేను అసలు కార్ అడగనే లేదు. నోరు మూసుకోవాలా? ఓకే. గుడ్ మార్నింగ్ సిస్టర్. ఈ రోజు ఏం జరిగింది? 3 పిల్లలు పుట్టారు. అందరూ ఒకళ్ళు ట్విన్స్. వేరే హెల్ప్ చేస్తావా? మళ్ళీ నా ఛాన్సే లేదు. నేను మర్సిడెస్ ని కలవాలి. గుడ్ మార్నింగ్ మర్సిడెస్. గుడ్ మార్నింగ్ జోవానా. నీ సర్జరీని వెళ్ళి చూస్తావా? అయ్యో బాబాయ్, మళ్ళీ ఈ వచ్చేసారా? నెలలో ఇది 15వ సారి తెలుసా?
నిజంగానమ్మా నేను స్నానం చేశాను క్లీన్ గా మంచి బట్టలే వేసుకున్నాను. అవును. వాలంటీర్ కి చెందిన నీ అప్లికేషన్ ఏమైంది? నేను సెండ్ చేసేసాను. ఆఫ్రికా నాకు అదృష్టం కలిసి వాడు రాబోతోంది. వస్తున్నాడు, ఇక నేను లేదు, బయలుదేరుతాను. కాస్త ఆగు. హే డాక్టర్ ఫ్లోరా, చెప్పండి. మీ హెయిర్ స్టైల్ ని లేదు మార్చినట్టున్నారు. లేదు 5 ఏళ్లుగా ఇలాగే ఉన్నాను. అలాగా? చూడండి, ముందు నేను ఆ ముగ్గురిని చూస్తాను, తర్వాత మిమ్మల్ని చూస్తాను. ఓకేనా? లాస్ట్ Okay. స్కూల్లో ఫుట్బాల్ టీం కి ఎంచుకునేటప్పుడు నన్ను కూడా లాస్ట్ లో పిలిచేవారు. అవును, ఇప్పుడు కూడా అలాగే. సరే. నన్ను ఫాలో అవ్వకండి, ఇప్పుడు మీ సరే, టర్న్ sorry, కాదు. చేయండి. ఓకే? విక్టర్, నేను ఈ రిపోర్ట్స్ ని డోసియర్ లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సరే సరే సరే, ఇది కూడా అందులో ఉండాలి. మంచిది. థ్యాంక్స్. ఇలా చూడండి విక్టర్, డివోర్స్ తీసుకోబోతున్నారని విన్నాను. ఏం జరిగింది? బాధగా అనిపించింది. ఫ్రాంక్ అడగనా, రష్యన్ ప్రెజెంటేషన్ లో చాలా సమస్యలు ఉన్నాయి. నువ్వు అవన్నీ చేయగలవని నమ్మకం ఉంది, కానీ నీ టాలెంట్ తక్కువ చేసి చేయవేమో నో అనిపిస్తోంది. నో 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 అలాంటిదేమీ లేదు. గ్లాడియా నాకు చాలా హెల్ప్ చేస్తోంది. నిజంగానా? ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు కంట్రోల్లోనే ఉంది. నాకెప్పుడు ఫ్లోరా నచ్చదు. ఆ విషయం నీకు అర్థమైందా? తను ఎందుకో పనికి రాదని మొదటి రోజే నేను నీకు చెప్పాను. తను నన్ను కన్నార్పకుండా చూస్తూ ఉంటే నేను ఏమన్నానంటే, అసలు నువ్వు ఏం పని చేస్తున్నావా అని అడిగి అక్కడి నుండి వచ్చేశాను. ఎలాగో నీకు జరగకపోవడం చాలా మంచిదైంది. ఇక్కడున్న అమ్మాయిలో ఒకరిని సెలెక్ట్ చేసుకో. ప్రాజెక్ట్లో ఫోకస్ అయ్యి మిగతాదంతా అదంతకదే దొరుకుతుంది. ఇది నీ ఫస్ట్ బిల్డింగ్ బాబు, జాగ్రత్తగా చెయ్యి. బ్యాచిలర్. చూడ్డానికి చాలా విచిత్రంగా ఉన్నాడు. అదేంటో నీకు తెలుసా? గడ్డమే. పోయిన సంవత్సరం ఇంత గడ్డం కానీ లేదు. వాడికి అది బాగుంది. ఒకవేళ వాడు క్లోజ్ అయినా నేను మాత్రం వద్దు అని చెప్పను. ఇప్పుడు మనం ఇద్దరం వాడిని కోపంగా చూస్తున్నాం కదా. 15 minutes నుంచి చూస్తున్నాం. సరే వస్తున్నాడు, నువ్వేం పట్టించుకోకు. సరే అలాగే. సరే సరే సీరియస్ గా ఉండు. ఏవైనా సరే నువ్వు కానీ పట్టించుకోకు. సరేనా? పట్టించుకోకుండా ఎలా ఉండగలను? ఎరికా, ఇది ఒకటి తను వస్తున్నాడు. 2 అడుగులే ఉంది, ఒక హాయ్. అడుగు. సిమోన్స్ పార్టీకి వెళ్తున్నారా? అవునవును, మేము ముగ్గురం కలిసే వెళ్తున్నాం. లేదు, అది మా అందరికి చాలా పనులున్నాయి. ఓ సరే ఓకే. మిమ్మల్ని అక్కడ కలుస్తాను. సరే ఓకే, చూద్దాం. కిస్ చేస్తున్నారు చూసావా? వాళ్ళిద్దరూ సరే, నాకు kiss కళ్ళు చేస్తున్నారు. వావ్, అద్భుతం. అమేజింగ్. ఒక నిమిషం, అది నాగం. థ్యాంక్స్. అలాగే రేపు మీ బుక్స్ తీసుకురావడం మర్చిపోకండి. అలాగే మీలో ఎవరు ఫ్లఫీని ఇంటికి తీసుకువెళ్ళదో చెయ్యొద్దండి. కర్లీటోస్, ఎల్బా, ఇక్కడ నేనున్నాను. సరే సరే నువ్వు ఫ్లఫీని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు, కానీ యాంటోనిటో మీద ప్రేమ పెంచుకున్నట్టు దీని మీద పెంచుకోకూడదు. క్లాస్ మొత్తం ఒక విషయాన్ని బాగా గ్రహిస్తున్నారు. అదేంటంటే, ఓకేనా సారా? ఓకే, బ్రేక్ తీసుకుందాం. 30 నిమిషాలు మనం యూస్ చేసుకోవచ్చు. ఎగిరే పక్షులకి భోజనం పెట్టచ్చు, క్రియేటివ్ చేసుకోవచ్చు. అలాగే పోయింది, మీరు అందరూ టిక్ టాక్ మాత్రమే చేస్తారనుకుంటాను. అమ్మ ఇంటి పక్కనే నాన్న ఇల్లు చూసుకుంటే మనకి 2 ఇళ్ళు ఉంటాయి కదా. అమ్మ దగ్గర ఉండొచ్చు, నాన్న దగ్గర ఉండొచ్చు. ఏంటి నువ్వు సంతోషంతో నన్ను వెలిగిపోతున్నట్టున్నావు. ఏడవమంటావా? అలా కాదు, ఇలా చూడు. సరే. మొహం కొంచెం సీరియస్ గా పెట్టుకుని మాట్లాడాలి. చాలా కష్టం. నీ వల్ల అవుతుంది. అంతే. నా వల్ల అది అవ్వదు. ట్రై చెయ్యి. పాజిటివ్ గా ఉండాలని పాజిటివ్ గాను చూస్తున్నాను. సీరియస్ గాను ఉండాలి. అమ్మ నాన్న డివోర్స్ తీసుకుంటున్నారు, అయినా ఏం పర్వాలేదు. అలా కాదు. నీకు నీళ్ళు నచ్చాయా? చాలా క్యూట్ గా ఉన్నా. ఏంటా ఎలక? ఎలికి కాదు, మౌస్. ఏదో ఇక్కడెందుకుంది? కొంచెం వెయిట్ చేస్తారా? ఇది తడిగా ఉంది, కోల్డ్ అవుతుందేమో. అవునవును, ఎలక్కే వస్తుంది. ఏం చేస్తున్నారు? సరే సరే వెళ్తున్నాను. తలుపు మూసి వెళ్ళవు. అమ్మ నాన్నలు డివోర్స్ తీసుకోబోతున్నారు. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. సరేనా? నువ్వే వెళ్ళి చెప్పు. ఏడవకూడదు, ఏడవకుండా ధైర్యంగా చెప్పాలి. అర్థమైందా? రైట్, ఓకే. ఏంటది ఎలక? ఇది ఎలిక కాదు, మౌస్. దానికి కోల్డ్ వచ్చేస్తుంది, తర్వాత చనిపోతుంది. చూసుకో. లేదు 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 లేదు. నేను బయట నుంచి నన్ను సరే చూసుకుంటున్నాను, సరే, అది ఇబ్బందిగా ఉంది. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇలా నాకు చూడు, అది రావటం మరీ లేదు. ఇంటలెక్చువల్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు తిన్నగా తన దగ్గరికి నాన్న, వెళ్ళి అమ్మ, అమ్మ నాన్న divorce డివోర్స్ తీసుకోబోతున్నాను చెప్పు. తీసుకోబోతున్నా. తర్వాత సాటిస్ఫై అయ్యేలాగా పర్వాలేదు అని చెప్పు. లేదు, కాదు అలా ఇది కాదు. చాలా దారుణం. సారా వస్తుంది. ఫ్లఫీని ఏం చేయాలి? పాప తడిసిపోయింది, దానికి అసలు తుడువు. వెళ్ళు. లివింగ్ రూమ్ లో మీటింగ్ ఉంది, అందరూ వెంటనే రండి. నేను దీన్ని చూసుకోవాలి. తుడిచి తర్వాత తీసుకురా. దాంతోనే వేగలేకపోతుంది. దానికి తోడు ఎలుక కూడానా? చూడండి పిల్లలు, మేము మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నాం, అది ముందుగా చెప్పాలి. అలెక్సియా, నీకే సమస్య లేదు కదా? లేదు, మీ వల్ల నాకు ప్రాబ్లం లేదు. మాట్లాడుతుందో చూసారా? దీనికి అసలు ప్రేమే లేదు. అలెక్సియా, ఏంటి విషయం?
ఇప్పుడు విషయం ఏంటంటే మైక్రోవేవ్ లో ఏదైనా ఉందా? ఫ్లఫీని మైక్రోవేవ్ లో పెట్టాను. ఓ అలాగా. మ్మ్. ఏంటి? No, 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 సారా నో నో, ఏంటి సారా నువ్వు? ఏం కాలేదుగా? అవి మరి థ్యాంక్ యూ జువాన్. బాగా పాడావు జువాన్. కూల్ అవ్వకుండా అది వేడిగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు అది చనిపోయింది. నువ్వే మళ్ళీ ఇంకొక దాన్ని చంపేశావు బంగారం. కానీ ఇదొక యాక్సిడెంట్ అంతే, పర్వాలేదు. కరెక్టే కదా? స్కూల్ అందరూ నన్ను ద్వేషిస్తారు. హే, హే. చూడు సారా, అదొక మామూలు ఎలుక. ఓకే, మనం అలాగే ఉండే ఇంకో ఎలుకను తీసుకొచ్చామంటే ఎవరూ కనిపెట్టలేరు. సరేనా? అర్థమైందా? నీ వల్ల చనిపోయిన మొట్టమొదటి యానిమల్ ఇది ఒక్కటే కాదు కదా? కాదు. మొదటిదో, రెండోదో, మూడోదో కాదు, ఎన్నో నీకు లెక్కే లేదు. అలాంటప్పుడు ఎందుకు బాధపడ్డావు? చాలు, సరే పద. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అర్థమవుతుంది సారా. చిన్నపిల్లలు ఎవరు పెట్టిని బాగా చూసుకోలేరు. లోపలికి వెళ్దావురా. బాగా ఏడు, అప్పుడే బాధ అంతా మర్చిపోతావు. కావాలని ఈ పని చేస్తుంటే తను ఒక సైకోనే చెప్పాలి. తనే కావాలని అలా చేయలేదు. కావాలని చేస్తే ఏయ్. అంటున్నాను. తను నీ బ్రదర్ లాగా చేసి ఉంటే అప్పుడు అంతే. ఒక్కోసారి తను చూస్తుంటే భయం వేస్తోంది. కంటి రెప్పలు కూడా కదపడం లేదు. అవునవును, అలా అలాగే ఉండడం ఎలా చేస్తుంది. సాధ్యమవుతుంది? పెద్దది బానే ఉంటుంది. తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. సరే వదిలే, లోపలికి వెళ్దాం పద. నిజానికి జువాన్ దారుణంగా పాడాడు. అవునవును, వాడు స్కూల్ టాలెంట్ షోలో పాడాలనుకుంటున్నాడు, కానీ అది వాడి వల్ల కాదు. వాడు అర్థం చేసుకోవడం లేదు. ముందు ఆ విషయం నువ్వు పాపం తెలుసుకో. పిల్లలందరూ మరీ దారుణం. ఈ పాట విని ఇంకా ఇబ్బంది పడి ఉంటారు కదా. నా రక్షణలో ఉండాలని నేను చెప్తున్నాను కదా. తన్ని చూడొద్దు అని చెప్పారుగా. కానీ తన నా తల్లి. కుదరదు, నేను దీనికి లేదు లేదు, దీనికి ఒప్పుకోను. కాస్త ఆగండి బెల్ట్రాన్. అవును, కాస్త సహనంగా ఉండండి బెల్ట్రాన్. చూడండి, సివిల్ కోడ్ 154 మాత్రం మర్చిపోవద్దు. కస్టడీలో లేని వ్యక్తులు మాత్రమే జ్యుడిషియల్ ఆర్డర్ ప్రకారం నడుచుకోవాలి. వాళ్ళకి రిలవెంట్ అయిన విషయాలన్నీ చెప్పి తీరాలి. అండ్ వాళ్ళు ఏం చెప్పినా ఆమోదించాలి. పిల్లలు వాళ్ళ కస్టడీలోనే ఉండాలి. అర్థమవుతోందా? బెల్ట్రాన్, బెల్ట్రాన్ మా అబ్బాయి 4 సంవత్సరాలు. ఓ, రోల్డెన్ గార్సియా. ఇద్దరు ఇద్దరు కలిసే కలిసే. వచ్చాం. యువర్ ఆనర్. లేదు లేదు, జడ్జి నేను కాదు. ముందు మీకు ఒక విషయం చెప్పాలి. డివోర్స్ పేరు చెప్పి మీరు ఇన్ని సంవత్సరాలు మీ ప్రేమని కూల్చేశారు. అందుకని మీ తీపి గుర్తులన్నీ వదిలేయాలని రూల్ ఏం లేదు. లేదు, మేము కూడా అలా మీరు అనుకోకపోతే మంచి విషయమే. ఏది ఏమైనా ఇద్దరు కలిసి కరెక్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. దాన్ని మార్చరుగా. పిల్లలతో చెప్పారా? అదంత ఈజీ కాదని నాకు తెలుసు. వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసినందుకు మీ మీద కోపంగా ఉంటారు. అది మేము చెప్పాలని అనుకున్నాం, కానీ అలాగా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. దాంతో అవును, చిన్న చెప్పలేకపోయాం. విషయమే. దానికి 2 కాళ్ళు ఉంటాయి. అలా అయితే డివోర్స్ కండిషన్ కి మీరు ఒప్పుకున్నట్టు నేను అనుకుంటున్నాను. లేదు లేదు, ఇద్దరం ఒప్పుకుంటున్నాం. పిల్లల్ని పంచుకుంటాం. షేర్ చేసుకోవడమే మంచిదనిపిస్తోంది. అదే పిల్లలకు కూడా మంచిదనిపిస్తోంది. మరెందుకు పిల్లలతో చెప్పడానికి మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు? ఆ, అంతే, అన్నిటినీ తీసేసాం. సరే అయితే అంతా అయిపోయింది కదా? నేను బిల్డింగ్ చివరి పనులన్నీ పూర్తి చేశాను. ఇప్పుడు అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళొచ్చు. ఓకే క్లాడియా, కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం. కానీ ఇప్పుడే మనం ఎక్కువ ఎక్సైట్ అయిపోకూడదు. ఎందుకంటే మనకి ప్రెజెంటేషన్ ఇంకా ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలి కదా. తర్వాత అన్నీ వాళ్ళకి చెప్పాలి, అప్పుడే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అది ఓకే, ఎగ్జాక్ట్ గా దేని గురించి ఏం చెప్పాలి? వెల్ అదేంటంటే అది ఒక పెద్ద బిల్డింగ్, దాంతోపాటు స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇంకా టౌన్ ప్లానింగ్ ఉంటుంది, రిపోర్ట్స్ ఉంటాయి, టెక్నికల్ స్టడీ ఉంటుంది. ఒక కిస్ ఇప్పుడు పెట్టకూడదే. సరే, సారీ విక్టర్, సారీ. నా మనసు ఏమనుకుంటుందో నేను చెప్పలేకపోతున్నాను. లేదు క్లాడియా, నా అభిప్రాయం అది కాదు. నీకు నా లేదు, మీద మీరు ఇంట్రెస్ట్ ఉంటే సరిగ్గానే చెప్తున్నారు. ఇప్పుడు మీరు అనుకుంటే దీన్ని కొరికి పారేసి ఉండొచ్చు, కానీ మీరు అలాంటిదేం చేయలేదు. ఇలాంటి పనులన్నీ చేసి ఓకే. సెలబ్రేట్ చేయాల్సి ఉంటుంది అంతే. సరే, ఇక్కడ ఉన్న వాటన్నిటిని వైల్డ్ స్టైల్లో మనం క్లియర్ చేసేద్దాం. కానీ అన్ఫార్చునేట్ గా మనం అలా క్లియర్ చేయలేము. ఎవరు కూడా అలా చేయలేరు. ఎందుకని? వెల్, నాకు పార్ట్నర్ ఉంది. వెల్, టెక్నికల్ గానా?
టెక్నికల్ గానే. కానీ నాకు సమస్యలో ఇరుక్కోవడం ఇష్టం లేదు. అనవసరంగా ఏ లేదు, సమస్య లేదు. అవ్వదు. అలా కాదు నేను నా క్లారియా, మనసులో నా మనసుకు అనుకునే నచ్చింది నేను విషయాన్ని చేస్తాను. చేయడం నాకు కోసం ఎప్పుడు నేను కరెక్ట్ ఏ అనిపిస్తుందో సమస్యలోనూ అప్పుడు నేను చేస్తాను. ఇరుక్కోకూడదు. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకే దిగులు లేదు. విక్టర్ 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 ఏయ్, కాదు కాదు కాదు, ఇలా కాదు, ఇలా కాదు. మనం ఏం మాట్లాడుకున్నామో తెలుసు కదా. ముందు ఇవన్నీ క్లియర్ చేసి పెట్టాలి. మనం ఒక అగ్రిమెంట్ వేసుకున్నాం, దాన్ని మార్చలేం. ఓకే సరే, అయితే దాన్ని మొదలు పెడదామా? మార్చేద్దాం. ఇప్పుడు నీకేం కావాలో నిరభ్యంతరంగా నన్ను అడగొచ్చు. నేను నీకు అది ఇస్తాను, ఓకేనా? అలాగా ఏయ్, నువ్వు జాగ్రత్త. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు సరిగ్గా పడుకోలేదా? వచ్చినట్టు శబ్దమే రాలేదు. అవును, అక్కడ మేము చాలాసేపు ఉండిపోయాం. రష్యా విషయం గురించి డిస్కస్ చేసాం. అవును, ఆ ఇమాజిన్ షోనే కదా. అసలు ఇప్పుడు ఎందుకు నీ ప్రశ్నలు వేస్తున్నావు ఫ్లోరా? ఉదయాన్నే ఎందుకు ఇంతలా కోప్పడుతున్నారు? చాలా బాగా చేశారు. చాలా బాగుంది కదా. చాలా బాగుంది. మీకు సంతోషమైనా? యా, యా, యా. ఖచ్చితంగా ఉండాలి. ఇది మనకు ఫస్ట్ విక్టరీ. అడ్రినలిన్ ఎక్కువ అవుతోంది. మీరు జనవరిలో రష్యాకు వెళ్ళబోతున్నారు. 5 నెలల పాటు అక్కడే ఉంటారు. క్రిస్మస్ తర్వాత మొదలెట్టాలి. ఇప్పుడు మీరు ఏమన్నారు? మీ మొదటి బిల్డింగ్ వావ్. కానీ రష్యాకి సడన్ గా రష్యాకి వెళ్ళమంటే ఏంటి అర్థం? డివోర్స్ అయ్యాక లోకాన్ని చుట్టి రాబోతున్నావు. ఇందులో సమస్య ఉంది. లేదు లేదు, నాకు నచ్చింది ఈ ఆపర్చునిటీ, మరి నాకు ఇంకేంటి? నచ్చింది. కానీ నేను ఫ్లోరాతో మాట్లాడతాను. వదిలే తన గురించి ఇప్పుడెందుకు? కానీ మాతో చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా. సరే, ఎలాగైనా నువ్వు దాన్ని చూసుకో. రష్యా గురించి తెలుసుకో. గుటెన్ టాగ్ మేడం అషిల్. గూటన్ ట్యాగ్ అని చెప్పారా? అవును, మనం రష్యాకి బయలుదేరదాం. రష్యాకే వెళ్తున్నాం. ఒక్క నిమిషం ఇలా లేదు చూడు. లేదు, నేను డెలివరీ కోసం లేదు వెళ్తున్నాను. లేదు, నేను ఆఫ్రికాకి వెళ్తున్నాను. Vacation కా? డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ లో నేను సెలెక్ట్ అయ్యాను. న్యూ ఇయర్ ఇందులో జాయిన్ కాబోతున్నాను. చూపించు. అట్లీస్ట్ ఒక 7 మంత్స్ అన్నిటికీ దూరంగా చాలా హ్యాపీగా ఉండబోతున్నాను. సరే సరే, నేను ఇలా వెళ్ళి చూడండి, పని ఈ చూస్తాను. బిడ్డ మాకు ఒక సర్ప్రైజ్ అవుతుందని అనుకున్నాం. అసలు ఏం కాదు, బిడ్డని నేను చూసుకుంటాను. వెల్ డన్ డార్లింగ్, యు డిజర్వ్ దిస్. విక్టర్ 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 విక్టర్, నేను నీతో మాట్లాడాలి. లేదు లేదు, నువ్వు వెళ్ళు. ఏంటి? నువ్వే వెళ్ళాలి అని చెప్తున్నాను. కానీ ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నావు? నెక్స్ట్ ఇయర్ కూడా ఆఫ్రికాకి వెళ్ళొచ్చు, కానీ నువ్వు నెక్స్ట్ ఇయర్ బిల్డింగ్ కట్టలేవు కదా. విక్టర్, నువ్వు దీనికోసం ఎంతో కష్టపడ్డావు. నీకు ఈ అర్హత ఉంది. ఇది నా ఎర్లీ క్రిస్మస్ ప్రెజెంట్గా తీసుకుని వెళ్ళు. ఆ? ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. అవును, నిజమే. ఇంట్లో కలుద్దాం. సరే, ఇంట్లో కలుద్దాం. ఎలా ఉన్నారు? ఇద్దరు మాట్లాడారా? అవును, మేము మాట్లాడుకున్నాం. తర్వాత వెల్, అదేంటంటే మనం రష్యాకి వెళ్తున్నాం. నో, నేను అవును, మనం రష్యాకి నమ్మలేకపోతున్నాను. వెళ్తున్నాం. హలో హలో, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు కదా. నా కార్ కేసు ఇక్కడ మర్చిపోయాను. సారీ. పర్వాలేదు, తీసుకెళ్ళి. ఫ్లోరా తను క్లాడియా. క్లాడియా తను ఫ్లోరా. నైస్ టు మీట్ యు మేడం. మేడమా? అద్భుతం. నేను బయలుదేరుతాను. మనం తర్వాత లేదు కలుద్దాం. లేదు, నేనే బయలుదేరుతున్నాను. నాకు ఏదోలా ఉంది, నేను ఇక వెళ్తాను. మీకు తనకి ఇద్దరికి ఆక్వర్డ్గానే ఉండొచ్చు. ఇంత జరుగుతుంటే ఇక్కడ వీడేమో పొటాటో తింటున్నాడు. నేను వెళ్తాను. బాయ్. విక్టర్, అన్నట్టు ఒక విషయం. నేను ఈరోజు రోస్టెడ్ బీఫ్ చేయను, ఎందుకంటే మీరు ఇంటికి భోజనానికి రారనుకుంటా. మేము నలుగురు ఏదో ఒకటి చేసుకొని తింటాం. ఓకే, సింపుల్ గా చేసుకోండి. మ్యాక్రోనీనే చేసుకోండి, అదే మంచిది. పిల్లలకి మ్యాక్రోనీ అంటే చాలా ఇష్టం, బాగా అవును, తింటారు. నాకు కూడా మాక్రోని అంటే ఇష్టం. అయితే ఓకే. మిమ్మల్ని చిన్న పిల్లని కొట్టి పడేయలేం, ఎందుకంటే ఇంత పని చేస్తున్నారు కదా. ఖచ్చితంగా మీరు పెద్ద అమ్మాయే కదా.
అవును. సరే మీకు బాల్స్ ఉన్నాయి. ఏంటి ఆ, అది కాదు, నేను మీట్ బాల్స్ చేసి పెడతాను అని చెప్తున్నాను, అంతే, వేరే ఏం లేదు. మీట్ బాల్స్ కూడా ఓకేనే. ఓకే నైస్ టు మీట్ యూ. మనం మళ్ళీ కలుద్దాం. గుడ్ బై. బాయ్. సారీ. బాయ్. వెళ్ళొస్తాను. బాయ్. ఓకే, మనం ఇది చూద్దాం. మీ భార్య నాతో ఏం చెప్పారంటే మీరు ఓవర్సీస్ ట్రిప్కు వెళ్ళడం వల్ల మీ బిడ్డల కస్టడీని చేంజ్ చేసుకోవాలని చెప్పారు. అవును. అది మీరు ఒప్పుకుంటే ఈ 7 నెలల అగ్రిమెంట్ని కూడా మీరు తప్పకుండా ఒప్పుకునే తీరాలి. ఆ తర్వాత మీరిద్దరూ 50-50 కస్టడీని చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇద్దరు మార్చి మార్చి చూసుకోవాలి. సారీ మేడం, ఇప్పుడు మీరు 7 నెలలని చెప్పారా? అవును, అలా లేదా? అవును, అలాగే అలాగే. లేదు, అది 5 నెలలే కదా. మీరు 5 నెలలు మాత్రమే ఫారెన్ వెళ్తున్నారా? అవును. ఆ, అంటే నేనే విదేశాలకు వెళ్ళబోతున్నాను. ఆఫ్రికాకు మీరు వెళ్తున్నారా? నో, నాకు అర్థం కావట్లేదు, ఎవరు వెళ్తున్నారు? నేనే. నేనే. సరే, ఇప్పుడు బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు? తను. లేదు లేదు, నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఫ్లోరా, నువ్వే కదా చూసుకుంటున్నాను. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఫ్లోరా? చెప్పండి, మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాలంటీర్ పొజిషన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏంటి ఈ విషయం నాతో ముందెందుకు చెప్పలేదు? మీరు నాతో చెప్పారా? ఏ విషయం నీతో చెప్పలేదు? తెలీదా? కానీ దానికి దీనికి ఏ సంబంధం లేదు. మన ఇద్దరం ఇప్పుడు విడిపోయాం. లీగల్ గా చెప్పాలంటే ఇంకా అలాంటి విషయం ఏమీ జరగలేదు. లైఫ్ లో ఒక మార్పు అన్నారు. నేనేమో మీ పిల్లల్ని చూస్తూ కష్టపడుతూ ఉంటే మీరు 20 ఏళ్ల పిల్లతో తిరుగుతారా? తన వయసు 25 ఏళ్ళు. అయితే కానీ లీగలీ ఇర్రిప్రాసిబుల్, మోరలీ క్వశ్చనబుల్. తను త్వరగా ఇంటికి వెళ్ళాలా లేక తన పేరెంట్స్ అలాగే వదిలేస్తారా? వినడానికి చాలా తమాషాగా ఉంది. నువ్వు అసూయతో మాట్లాడుతున్నావు కదా, నాకు అర్థమైంది. ఓరి దేవుడా, అసూయ చాలా ఎక్కువగా ఉంది. నీ సంతోషాన్ని చూస్తే మరీ ఎక్కువ అవుతుంది. అలాగా? ఇందులో మీరు కల్పించుకోకండి. ఇలా చూడు ఫ్లోరా, మనం ఏం నిర్ణయించుకున్నామో అలాగే చేద్దాం. దాన్ని ముందు వదిలేయండి. వీలేదు, దీన్ని నేను అంగీకరించడం యువరానా. నేనేమి జడ్జిని కాదు. అదేం రికార్డులో లేదు. ఏంటది? నేను ఇలాంటిది ఏది జరగకూడదు అనుకున్నాను. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. నువ్వు అగ్రిమెంట్ ని మీరావు. అపోనెంట్ క్లయింట్ ని ఇల్లీగల్ రిలేషన్షిప్ లో నేను చూడలేదు. మేమేమి మీ క్లయింట్స్ కాదు. దీనికి ఎలాంటి అర్థం లేదు, ఎందుకంటే మేము విడిపోయాం కదా. అబ్జెక్షన్. అబ్జెక్షన్ సస్టైన్. మీ తీర్పును ఒప్పుకుంటున్నాను. నేను జడ్జిని కాదుగా. అయితే దీన్ని ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారు? ఎలాంటి ఆర్డర్స్ వెయ్యరా? ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? లైఫ్ లో ఎప్పుడు నిజం మాట్లాడు. నోరు మూసుకోండి. ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి, లేదంటే తీర్పు పిల్లలకు వదిలేస్తాను. ఇక ఎలాంటి క్వశ్చన్స్ అక్కర్లేదు యువరానర్. అది వెల్, ఓకే, నేను చెప్పగలను. ట్రై నేను చేస్తాను. స్టార్ట్ చేయనా? యా. మనం అందరూ ఇక్కడ కలిసి ఉండటానికి కారణం మైక్రోవేవ్ లో ఏదైనా ప్రాణాలతో లేదు ఉందా? నేనంతా చెక్ చేశాను. ఓకే, మనం కలిసి ఉండటానికి కారణం మేము అన్ని నిజాల్ని మీ ముందర చెప్పేశాం. నిజాయితీగాను ఉన్నాం. ఈ కుటుంబంలో అబద్ధాలే చెప్పలేదు. ఏది దాచాల్సిన అవసరమూ లేదు. అవే మన కుటుంబంలోని రూల్స్. అవునా విక్టర్? చెప్పు. అది- అది ముందుగా మేము మీ అందరినీ ప్రేమిస్తున్నాం, చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మీరు చనిపోతారా? ఎందుకు అదోలాగా ఉన్నారు? దారుణంగానా? అసలు అలా లేదు మేమేం లేదు, చేశాం? అలాంటిదేమీ లేదు. మీ అమ్మ ఎప్పటికీ చనిపోవాలనుకోదు. మీరు చనిపోతారా నాన్న? లేదు లేదురా, లేదు, లేదు. అలాంటిదే నేను కూడా లేదు చావాలనుకోవడం నాన్న. లేదు. అయితే ఇప్పుడు ఎవరు చచ్చిపోతారు? లేదు లేదు, లేదు, ఇక్కడ ఇక్కడ ఎవరు ఎవరు చావబోవడం చావబోవడం లేదు. లేదు. డివోర్స్ తీసుకుంటున్నామని చెప్పడానికి చెప్పడానికి మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ పిలిచాం. పిలిచాం. కానీ ఎందుకు? మీ అమ్మకి నాకు అభిప్రాయ భేదాలు గత వచ్చాయి. 25 ఏళ్ళగా అవుతుంది. దాని గురించి మాట్లాడొద్దు ఫ్లోరా, లేదంటే దీనికి ఒక పరిష్కారం దొరకదు. ఓకే, ఓకే. అది ఏంటంటే మేమిద్దరం విడిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం. మ్. అయితే మేమేం చేయాలి? ఏ అది మీకు అన్ని బెస్ట్ గానే Best చేయాలనుకుంటున్నాను. గానే. సో ఇప్పుడు ఇప్పుడు సో మీరే ఇప్పుడు డిసైడ్ మీరే చేసుకోవాలి. decide మా ఇద్దరిలో చేసుకోవాలి. మీరు మీరు ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఉంటారో అన్న ఉంటారో విషయం. అన్నది. అదే ముఖ్యం. ఇప్పుడేనా? లేదు లేదు, ఇప్పుడే ఏం కాదు. No. కాదు, ఇప్పుడు కాదు. Well, No, no. ఓకే ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి. మీరు అమ్మతో ఉండాలనుకుంటున్నారా లేక లేక నాన్నతోనా? మీరు కాస్త ఆలోచించుకోండి. లేదు, తొందర ఏమీ లేదు. మీరే బాగా ఆలోచించి అవునవును, చెప్పండి మీ చాలా మనసులో టైం ఉంది. ఏమనిపిస్తుందో. మీరు నిదానంగా ఎందుకంటే మనకి చాలా ఆలోచించుకోండి. టైం ఉంది. చెప్పాలంటే అవునవును, క్రిస్మస్ క్రిస్మస్ వరకు టైం వరకు టైం ఉంది. ఉంది. కానీ ఇంకా 2 వారాలేగా ఉన్నాయి. ఆ, అవును, చాలా రోజులు ఉంది కదా. రోజులున్నాయిగా. 15 రోజులు 15 ఉన్నాయి, రోజులు ఉంది. సరిపోతాయి ఇంకేంటి, కదా. దేవుడు వారం రోజుల్లోనే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. రెస్ట్ తీసుకోవడం కుదిరింది. నాకు కొంచెం గాలి కావాలి. సారా, అలెక్సియా, నేనేమైనా పాట పాడాలనుకుంటున్నాను. క్రిస్మస్ లేట్ గారా, మా అమ్మ నాన్న విడిపోతున్నారు. నా 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 నా.
నువ్వేం చేస్తున్నావు? వైన్ తాగుతున్నావా? అవును, దీనికే నాన్న. నాకు స్ట్రాంగ్ గా ఉండాలని ఆశగా ఉంది. అమ్మ తనని సంతోషంగా ఉంచుకోవడం కోసం మాత్రం ఎక్కడ దాచింది? ఏంటి మాత్రలా? ఇటు నువ్వేం చేస్తున్నావు? ఇలా ఇప్పుడు చేయకూడదు. నేనేం చేయాలని మీరు చెప్తున్నారు? అమ్మ మీరా అని నిర్ణయం తీసుకోవాలా? అది ఇంపాసిబుల్. మీ ఇద్దరిలో ఒకరిని వదులుకోవడానికి నాకు ఏ కారణం లేదు. అమ్మనో నాన్ననో నేను వదులుకోలేను. నాకు బాధగా కొంచెం బాధగానే ఉంటుంది, అది నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఒకవేళ మీ అమ్మతో ఉండాలనుకుంటే అది సహజమైన విషయమే. కోడి పిల్లలు దేన్ని ఫాలో అవుతాయి? పుంజున. కోడి పుంజు పనైతే పొద్దున్నే లేచి కుయ్యడమే. నాకు బాగానే అర్థమవుతోంది. మీరు నాన్నతోటే ఉండాలనుకుంటున్నారు. నాన్నే ఎంతో ఫన్ గా మీతో ఆటలు ఆడుతూ ఉంటారు. పిజ్జా కూడా కొన్నిస్తారు. ఇంకా హ్యామ్ బర్గర్స్, చాలాసేపు టీవీ చూడనిస్తారు. తర్వాత బాయ్స్ ని ఫీఫా ఛాంపియన్షిప్ ని కూడా ఇంట్లోనే ఉండి టీవీలోనే చూపిస్తారు. నేను చాలా లిబరల్ గా ఉన్నానా? అమ్మ డాక్టర్ అవడం వల్ల నేను ఇలా మాట్లాడడం లేదు. నిజంగానే తను మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటుంది. డాక్టర్తో ఉంటే మీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. సారీ, ఆ మంచి మెసేజ్ చదివాక నాకేమనిపించిందంటే, నా ఫోన్ ని చూసారా? అవును, కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనిపించింది. డివోర్స్ జరుగుతాయి కాబట్టి నీకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాను. బాయ్స్ అంటే ఇష్టమా, గర్ల్స్ అంటే ఇష్టమా? బాగా ఆలోచించుకోండి. ఒకవేళ మీరు చికెన్ తినేటప్పుడు బోన్ గొంతులో చిక్కుకుందంటే హెండ్రిక్స్ మెనూవర్తో ప్రయోజనం ఏముంది? దాన్ని ఎలా తీయాలో కూడా నాకు తెలియదు. గొంతులో గుచ్చి తీసేద్దాం అనుకుంటాను, కానీ కథ ముగిసిపోతుంది. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. నేను అసలు ఆలోచించలేను. కాబట్టి మీరు అమ్మతో ఉంటేనే బాగుంటుంది. ఇక్కడొద్దు. ఎవరు ఏమంటారు? విక్టర్, కమోన్. బాగుంది. ఇప్పుడు ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. అవును, ఏం కాలేదు. అయితే ఓకే. సరే, ఇప్పుడు మనకి ఏ సెషన్ ఉంది? 5:30 నుంచి 6:30 వరకు. 6:30నా? ఓకే, ఫస్ట్ ఏమైనా వెళ్ళి తాగొద్దాం. ఒక్క నిమిషం ఉండు. ఏంటి? ఈరోజు థర్స్డేనా? అవును, ఎందుకు? దేవుడో ఎలా మర్చిపోయాను. ఈరోజు పిల్లల్ని తీసుకురావడం నా వంతు. ఎలా మర్చిపోయాను. అయితే మూవీ? బయట వర్షం పడుతోంది, నేను బయలుదేరాలి. నన్ను క్షమించు, రేపు మాట్లాడుకుందాం. బాయ్. లిఫ్ట్ కావాలా? లిఫ్ట్ కావాలా? వర్షం బాగా పడుతుంది, త్వరగా రండి. సరే సరే, నాకు అర్థమవుతుంది, ఇదేమీ పని కాదు. ఆల్ రైట్, కమాన్, ఎక్కడెక్కండి, మేము వచ్చేసాం. పిల్లలు ఎక్కడున్నారు? నాన్న లేట్ గా వచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ వర్షంలో తడిచావు, జలుబు చేస్తుంది. లోపలికి వెళ్ళి తుడుచుకో, వెళ్ళు. నేను దారి తప్పిపోయాను, దాంతో ఆలస్యం అయిపోయింది. తీసుకురావడం లేట్ అయింది. యా, అర్థమవుతోంది. నేను కావాలని అలా చేయలేదు. ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? ఏం లేదు, మీరెందుకు రాలేదన్నది నాకు తెలుసు. కావాలి నేను చేయలేదనే చెప్తున్నాను. ఫ్లోరా, అలెక్సియా, ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి వెళ్ళు బంగారం. వస్తున్నా. చూసి తెలుసుకోండి. కొంచెం ఎర్లీ అని నాకు తెలుసు, కానీ ఏ గ్రేడ్ తీసుకోవటం వల్ల, నీ బిహేవియర్ కూడా బాగుండటం వల్ల నీకు ఇది కావాలి. ఇక్కడే ఉండాలి కదా విక్టర్, ఇక్కడే కదా. సర్ప్రైజ్. అదేంటి, ఏదైనా తాళమా? అలాగే అనిపిస్తోంది. స్కూటర్ కి ఏనా? అయ్యుండొచ్చు. ఈ తాళం నా స్కూటర్దా? అయ్యుండొచ్చు, నాకు తెలీదు. అవును. నేను అసలు నమ్మలేకపోతున్నాను. లేదండి, నేనే చేయలేదు. అంతా మీ నాన్న ఐడియానే, ఆయనే చేశారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను నమ్మలేకపోతున్నాను, అస్సలు నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఈ ప్రపంచంలోనే మీరే బెస్ట్ అయిన నాన్న. అయితే నాకు వెయిట్ చేయి బంగారం, మీ నాన్న నీకు లైవ్ పోనీనే చూపించాలనుకుంటున్నారు. పోనీ పోనీ పోనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాన్న. థ్యాంక్ యూ సో ఇలాగే ఇలాగే బాగా ఎంజాయ్ చేయండి. మంచి నాన్న కదా, నాకు కూడా ఇలాంటి వాళ్ళంటే బాగుండేది. థ్యాంక్ యూ నాన్న. రష్యాకి వెళ్ళే అవకాశం వచ్చిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ ఫ్లోరా ఏం ఉందే, కంగారు పడుకు. పిల్లలు ఎప్పుడు వాళ్ళ అమ్మతోనే వెళ్ళాలనుకుంటారు, నిజమే కదా? విషయం అది కాదు. పిల్లలకి నేనంటేనే చాలా ఇష్టం. అదే ఇప్పుడు ప్రాబ్లం. సరే, ఇలా చూడు, మరీనాతో మాత్రం ఈ విషయం చెప్పొద్దు. చెప్పావంటే ఊరంతా నేను పాకిపోతుంది. మరీ నాకేం చెప్పను, నువ్వేం కంగారు పడుకు. నేను ఖచ్చితంగా తనకి ఏమీ చెప్పను. కానీ చాలా రోజుల తర్వాత దీని గురించి మాట్లాడుకుంటున్నాం, అంతే తప్ప ఇంకేం లేదు. దేవుడా. యా, నాకు తెలుసు. అదేంటంటే జావీనా? అవును అవును, హెవీనే. జావీతో మేము కనెక్ట్ చేయలేకపోయాం. జావీ కొరజ్జా? అవును.
ఓ మై గాడ్ నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఎలా ఉన్నావు? బాగున్నాను. అన్నట్టు ఎలా సాగుతుంది విక్టర్? చూసి చాలా రోజులైంది. నా ఫ్రెండ్ హాయ్. హలో. మేమిద్దరం కాలేజీలో ఆర్కిటెక్చర్ కలిసి చదువుకున్నాం. అద్భుతం. ఇప్పుడు ఇక్కడ మీరేం చేస్తున్నారు? ప్యారిస్ లో ఉంటున్నావని విన్నాను. నీకు అక్కడ ఉద్యోగం దొరికింది కదా? నువ్వు ఆ జీన్ నోవెల్ తో అవునవునవును, ఉన్నావు అదొక కదా? అద్భుతమైన ప్రాజెక్ట్. దాన్ని నేను తీసుకోలేదు, ఎందుకంటే ఆ సమయంలోనే నాకు డివోర్స్ అయింది. ఆ సమయంలో నా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడానికే నాకు మనసు రాలేదు. ఆ సమయంలో నాకు కష్టాలు వచ్చాయి. అటువంటి అవకాశాన్ని మనం వదులుకున్నామంటే మొత్తం అంతా పోయినట్టే. ఖచ్చితంగా అంతా పోతుంది. ఇప్పుడు నా జీవితంలో అన్నీ ఉండొచ్చు, కానీ ఏదీ లేనట్టుగా ఉంది, ఎంటీగా ఉంది. నాకంటూ ఏమీ లేదు. నిజం అదే. కానీ నేను బాగున్నాను, నిజంగా బాగున్నాను. నువ్వు ఈ ఏరియాలోనే ఉంటున్నావా? మీ ఇల్లు ఎక్కడుంది? యా, అది ఇక్కడే ఉంది. ఒక లేడీ నాకు రెంట్కిచ్చింది. ఆహా. అవును, బ్యాచిలర్ ఫ్లాట్. కొన్ని రోజుల్లో నేను దాన్ని ఫుల్గా రెంట్కిచ్చేస్తాను. డబ్బు బాగా వస్తుంది. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఓకే ఓకే. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేరీ క్రిస్మస్. మీకు కూడా మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ మిత్రమా. నీకు కూడా. నిన్ను కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. సరే, తర్వాత ఓకే. కలుసుకుందాం. హేయ్, అది నా వ్యాలెట్రా. అవును, ఇది నీ పర్సే. అవును, ఇది నాదే. అవునవును, ఇది నీ పర్సే. ఇదిగో తీసుకో. డివోర్స్ ని తలుచుకుని నేను ఏడుస్తున్నాను. మా అమ్మని నాన్నని ఏమైంది? తలుచుకుని ఏం చేస్తున్నావు? కంపోజ్ చేస్తున్నాను నా మొదటి పాట. అమ్మ నాన్న విడిపోవడం, బ్రోకెన్ హార్ట్. నాన్న, నేను మీతో మాట్లాడాలి. చెప్పు, వచ్చి కూర్చోండి. ఏంటి విషయం? యాక్చువల్గా నేను మగవాళ్ళ గురించి చదివాను. ఇంకొకరు వాళ్ళకి తోడుగా ఉండడం మంచిదని చెప్పారు. మీరేం దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. స్ట్రాంగ్ అయిన ఒకరు మీతో ఉంటే ధైర్యంగా ఉంటారు. అయితే నేను మీతోనే ఉంటాను నాన్న. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. హే హో, నిజంగానే చెప్తున్నావా? చాలా సంతోషం. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది జువాన్. నేను చెప్పేది నిజం, కానీ కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఎందుకంటే నువ్వు ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అదేంటో చెప్పండి. అదేంటంటే అమ్మ అమ్మకేంటి సమస్య? అది మీ అమ్మకి ఆరోగ్యం బాలేదు. ఏంటి సమస్య? అది ఆవిడకి ఏమైనా వ్యాధి ఉందా? అవును అవును, వ్యాధి. చాలా పెద్ద వ్యాధి. చెప్పాలంటే అది చాలా రేర్గా వచ్చే డిసీజ్. దాని పేరేంటి? అదేంటంటే ఫ్రెండర్స్ మోర్కెన్ సిండ్రోమ్. తను చాలా టైర్డ్ అయిపోతుందా? లేదు, అది అంత ప్రమాదకరమైనదేమీ కాదు. తనకి ఆరోగ్యం బాలేదు, కానీ అంత ప్రమాదకరమైనదేమీ కాదు. ఇప్పుడు ఉదాహరణకి నా బాడీకి 10కి 0% అనారోగ్యం ఉందనుకో, అదే మీ అమ్మకి 8-9% ఉంటుంది. 9? 8.5 కూడా ఉండొచ్చు. జువాన్, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటాను. సరేనా? నువ్వు మాత్రం ఏం దిగులు పడద్దు. నువ్వేమీ దిగులు పడద్దు. కొంచెం బాధపడొచ్చు. తను చనిపోతుందని మాత్రం భయపడద్దు. తను చనిపోదు. అర్థమైందా? ఇప్పుడు నీ అవసరం మీ అమ్మకి ఎక్కువ ఉంది. ఎందుకంటే మీ అమ్మ తనకు కావాల్సింది కొనుక్కోదు. అది మనం అర్థం చేసుకుని తనకి తెచ్చివ్వాలి. ఇది మన మధ్య రహస్యంగా ఉండాలి. అందుకే తను చూడ్డానికి ఆ రోజు డల్గా కనిపించిందా? అవునరా బంగారం, అందువల్లే త్వరలో అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించొద్దు. అన్ని నువ్వు మర్చిపోవాలి. ఇప్పుడు నువ్వు నీ మ్యూజిక్లో కాన్సన్ట్రేట్ చేయి. అది నీకు ఏ బాధ లేకుండా చేస్తుంది. మిమ్మల్ని పిలిచినందుకు సారీ. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అయిన విషయమే. మీ అబ్బాయి ఇప్పుడే నోరు తెరిచి మాట్లాడాడు. యా ఐ నో. అంటే తను మీరు అనుకున్నట్టు కాదు. నాకు మీ సిచ్యువేషన్ అర్థమవుతోంది. అది ఏంటి సిచ్యుయేషన్? అంటే మీకు ఒంట్లో బాగాలేదని విన్నాను. సో మీ పరిస్థితి అలాగే ఉంటుంది కదా, దారుణంగా. అంటే మీరు బతకడం చాలా కష్టమని చెప్పారు. మీరు ఎప్పుడైనా చనిపోవచ్చు అని చెప్పారు. ఇలాంటప్పుడు మీరు ఇలా ధైర్యంగా ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం. చనిపోతున్నానా? వాణ్ణి నో 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 బూతులు లేదు, లేదు, మింగేయండి. వాడు- మేడం, ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నాం. ఇక్కడ బూతులు నేనేం మాట్లాడకూడదు. అంటలేదు, స్టూడెంట్స్ ఏం ఉన్నారు. అంటలేదు, కానీ వాడిని ఊరికి వదలను. ఎక్స్క్యూజ్ మీ.
గర్ల్స్ ఇలా చూడండి, మీరు ఈ విధంగా డాన్స్ ఆడకూడదు. అది అసలు మంచిది కాదు. ఎందుకంటే అంత సెక్సీగా ఉండకూడదు. ఎందుకంటే ఇది స్కూల్ అండ్ ఆ ప్రోగ్రామ్ లో కూడా కొంచెం డీసెంట్ గా ఉండాలి. సో కొంచెం ఆలోచించి చేయండి. అంతేకాకుండా ప్రొఫెసర్ చెప్పినట్టు కొంచెం లూజ్ అయిన డ్రెస్సులు వేసుకుని డాన్స్ చేయండి. అప్పుడే కంఫర్టబుల్ గా ఉంటుంది. సారీ మేడం, ఇది ఒక టాలెంట్ కాంటెస్ట్, అందుకే అలా వెళ్ళి. మీకేం పోటీ లేదు కదా, అంతే కదా? జువాన్ రా వెళ్దాం. వద్దొద్దు, నువ్వేం బాధపడకు. చివరికి ఎలాంటి మెరాకిలైనా జరగచ్చు, నీకు తెలుసు కదా. అదృష్టం అని ఒకటి ఉంటుంది కదా. అవును, మీకు నయమవుతే చాలా అనిపిస్తోందమ్మా. నేను ఈ డివోర్స్ విషయంలో కాస్త బాధపడుతున్నానని నీకే తెలుసు కదా. అందువల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. కానీ నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. ఏంటో చెప్పండి, నేను ఏవైనా చేస్తా. స్కూల్లో ఒక టాలెంట్ కాంటెస్ట్ ఉందని విన్నాను. నువ్వు అందులో పాలు పంచుకుంటే నేను సంతోషిస్తాను. అక్కడ నేను మీకోసం ఒక పాట డెడికేట్ చేయనా? కానీ అది మంచి ఐడియా కాదని నాన్న చెప్పారు. నాన్నకి నీలో ఉన్న టాలెంట్ గురించి ఏం తెలీదు, నాకు బాగా తెలుసు బంగారం. నేను ఏం పాడాలో నిర్ణయించాను. The way I. వద్దు, ఇప్పుడే నాకు అది పాడి చూపించుకు. సర్ప్రైజ్ గా ఉండని. అందరి ముందు నా కోసం నువ్వు డెడికేట్ చేయడానికి పాడదు కానీ. నేనే పాడాలా? అవును, నువ్వే పాడాలి. కానీ నన్ను నేనే అసహించుకోను కదమ్మా. లేదు, అలాంటిదేం లేదు. నీకు మంచి వాయిస్ ఉంది, నీ బ్లడ్ లోనే రిథమ్ సెన్స్ కూడా ఉంది. నాకు సరిగ్గా తెలియదమ్మా. నువ్వు పూర్తిగా నమ్మాలి, ఓకేనా? ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. అక్కడ అందరూ చప్పట్లు కొట్టినప్పుడు నువ్వు మర్చిపోకుండా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఈ సమస్య ఏంటి? నేను చనిపోతానని జాన్కి చెప్పావా? ఓ, నువ్వు కనిపెట్టేశావా? నీకెంత ధైర్యం? నువ్వు రష్యాకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంత అబద్ధం చెప్తావా? ఒక్క నిమిషం. నా డిఫెన్స్ లో కొన్ని విషయాలు నువ్వు కనిపెట్టకూడదు. చెప్పేది అర్థం చేసుకో. అసలు ఇలాంటి పని చేయడానికి ఎంత ధైర్యం? అది నా ఇష్టం, ఓకే? నేను అన్నిటినీ పోగొట్టుకుని ఒంటరిగా నిలబడతాను అనుకుంటే అది నీ తప్పు. కొత్తగా ఉందన్న మాట. మహారాణి అంతలా మభ్య పెట్టిందా నిన్ను? ఏంటి? పద, మనం వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. కాసేపట్లో వచ్చేస్తాను. ప్రశాంతంగా ఉండు ఫ్లోరా, All right. ప్రశాంతంగా ఉండు. నేను దారుణంగా ప్రవర్తించలేను అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు తాగడానికి ఏమైనా కావాలా? వద్దు, ఏం వద్దు, థ్యాంక్స్. ఇందులో దారుణంగా ప్రవర్తించడానికి ఏముంది? నీ అంత దారుణంగా నేను ఎప్పటికీ ప్రవర్తించలేను. లేదు, నాకు అలా అనిపించట్లేదు. లేదా? లేదు, నీకు ఆ అర్హత లేదు. అర్హత లేదా? అది ఎందుకో నీకు తెలుసా? ఏ? నీకు అమ్మ అనే గిల్ట్ ఉంది. అది నీ మనసులో ఉన్నంత వరకు నువ్వు పిల్లల విషయంలో కఠినంగా ప్రవర్తించలేవు. అది అర్థమైందా? ఈ కామెంట్ రెచ్చగొట్టేలా ఉంది. ఒకరోజు ఎలెక్సియా పాసిఫైయర్ నేల మీద పడిపోయింది. అప్పుడు నేను డిస్ఇన్ఫెక్ట్ చేసి తీసాను. ఓ, అంటే నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? అన్ని నువ్వే చేస్తున్నావనా? వాటర్ టెంపరేచర్ చూడకుండా జువాని స్నానం చేసేలా చేశాను. ఓ, నిజంగా నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు. సారా చంటి బిడ్డగా ఉన్నప్పుడు దాన్ని నేల మీద పడేశాను. అప్పుడు తన తలకి దెబ్బ కూడా తగిలింది. అదంతా అబద్ధం. అవునవును, అది అబద్ధం, అబద్ధమే, నువ్వు అబద్ధం అబద్ధమే. చెప్తున్నావు, నాకు ఎలా తెలుసు. నేను అలా వదిలేస్తాను? సరే, చెప్పేది విను. ఇలా చూడు, వాళ్ళని R-rated మూవీస్ని చూడు నువ్వు. అందులో తప్పేమీ లేదు. వాళ్ళకి నా విషయంలో ఎటువంటి ప్రేమ లేదని నాకు బాగా అర్థమైంది. నేను పిల్లల కింద పడేయలేదు. కానీ సారా 3 నెలల పిల్లగా ఉన్నప్పుడు నేను చూసుకోకుండా తలుపు తెరవడం వల్ల తనకి గాయమైంది. తను 3 గంటల సేపు ఏడ్చింది. అది లేదు, అబద్ధం. నేను చెప్పేది నిజం. కావాలంటే తనని ఇక్కడ నువ్వు టచ్ చేసి చూడు. నాకు కోపం రప్పించుకో. దీన్ని నువ్వు అంగీకరించాలి ఫ్లోరా. నీకు పిల్లల మీద ఉన్న ప్రేమే నిన్ను అడ్డుకుంటోంది. నాలో ఉండే ఫీలింగే నీలో కూడా కలగాలి. అద్భుతం. పోట్లాడాలనుందా? నీకు కావాలంటే ఓకే. అవును, నాకు కావాలి. అయితే గొడవపడు. రేపు ఉదయం పిల్లలు మన ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉండాలి. చేద్దాం. నువ్వే మొదలు పెట్టు. నేనే ఎందుకు? ముందుగా చెప్పింది నేనేగా. Padlock. No. Clever. Double. No. నేను గెలిచాను. టడడడడడా. గుడ్ మార్నింగ్. హాయ్. నేను బయలుదేరుతున్నాను. అలాగే, మళ్ళీ కలుద్దాం. బాయ్. మీ ఫస్ట్ డేకి ఆల్ ది బెస్ట్ విక్టర్. అలెక్సియా, ఏంటి? నీ చెల్లెలికి తమ్ముడికి బ్రేక్ఫాస్ట్ చేయకుండా నువ్వు ఏం చేస్తున్నావు? నేనెందుకు చేయాలి? అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటి పనులను ఎవరు చేస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఆ పనులని నువ్వే చేయాలి. నాన్న, మీరు చెప్పేదంతా తమాషాగా ఉంది. ఆడవాళ్లే పనులు చేయాలని నేనేమి నీతులు చెప్పడం లేదు. మీరే బ్రేక్ఫాస్ట్ చేయండి. నా ముందు నిలబడి నన్ను ఎదిరించి మాట్లాడొద్దు. నీ తండ్రి అన్న విషయం మర్చిపోవద్దు, అర్థమైందా? అంతేకాదు, ఇప్పుడు మీరంతా నా రక్షణలో ఉన్నారు, అర్థమైందా? ఇదేమీ హోటల్ కాదు.
హాయిగా కూర్చుని కడుపు నిండా తినడానికి. మీరు దర్జాగా కూర్చుని తినే కాలం అయిపోయింది. ఇక మీరు కూడా పని చెయ్యాలి. గాయ్స్, ఈరోజు మీరు నాతో కలిసి యాక్టివిటీస్ చేయాలి. ఫ్లోరా, డాక్టర్, నా షిఫ్ట్ పూర్తయిపోయింది. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను దానికోసం రాలేదు. ఇది రొమాంటిక్ విషయమా మూర్ఖత్వంగా ఉండేదా నాకు తెలియదు. మిమ్మల్ని చూడడం కోసం నా షోల్డర్ను కూడా విరగొట్టుకుందామని చూశాను, కానీ అది మూర్ఖపు పనిని నాకు తెలిసింది. మూర్ఖపు పని కాదు, వేస్ట్ ఆఫ్ టైం కూడా. నేనేం డెర్మటాలజిస్ట్ని కాదు. అవును కదా, ఖచ్చితంగా. నేను దీన్ని నీకు ఇద్దామని తీసుకొచ్చాను. ఇదిగో దీన్ని తీసుకో. మేరీ క్రిస్మస్. ఏంటి? ఒక చిన్న గిఫ్టే, క్యాప్. మా అమ్మగారే దీన్ని కుట్టారు, కానీ కలర్ చూస్ చేసింది నేనే. మీ అమ్మతో పాటు ఉంటున్నారా? అవును, ఉంటున్నాను. తనని ఇప్పటిదాకా చూసుకుంటూ ఉన్నది నేనే. తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లల మీదే ఉంటుంది కదా. అదెవరిల్లు? ఆమెదే. అదే కదా. ఏది ఏమైనా నేను తనతో పాటే కదా ఉండాలి. నాకు మంచి పని దొరికేంత వరకు అది టెంపరవరీనే. ఇప్పుడేం చేస్తున్నారు? టీ షర్ట్ ని ప్రింట్ చేస్తూ ఉన్నాను. బాగుందా? లేదు, ఏ? అది నచ్చలేదని నేను పీనట్స్ తయారు చేస్తున్నాను. అందరిలాగే కదా. అది కూడా నా పని కాదు. పార్ట్ టైం గా మా అంకుల్ కోసమే నేను పని చేస్తున్నాను. సరే. హలో హలో. హలో. మనకి ఎమర్జెన్సీ ఉంది కదా. అవును. ఎడో, నేను బయలుదేరాలి. మనం ఒక కాఫీ తాగుదామా? షూర్, ఎప్పుడైనా ఓకే. సరే, ఓకే. నేను ఈ శాండ్విచ్ తీసుకుంటాను. బాయ్, కలుద్దాం. బాయ్. సరే, మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? గాయ్స్, ఇదేమీ జోక్ కాదు. పెయింట్ బాల్ చాలా డేంజరస్. 2 yards కి దగ్గరగా ఉన్నప్పుడే ప్రమాదం జరుగుతుంది. సో జాగ్రత్త. కావాలంటే చెక్ చేసి చూడండి. వెల్, ఎందుకిది? అమ్మా నాన్న పిల్లలు అందరూ శత్రువులుగా ఉన్నట్టు. మధ్యలో ఆపేసి వెళ్ళిపోకూడదు. Okay. అర్థమైందా? నాన్న ఈ గ్లాసెస్ వేసుకోలేకపోతున్నాను. అయితే గ్లాసెస్ వద్దు, తీసేద్దాం. ఇందులో చూడ్డానికి ఏమీ లేదు, ఫీల్ అవ్వాలంతే. అలా చేస్తే ఎవరు బెస్టో వాళ్ళే గెలుస్తారు. ఈయనకి అసలు ఏమైంది? హలో, సరే సరే ఆపేశాను, అంతే. ఓకే, నేను ఒప్పుకుంటాను. నేను చిన్న పిల్లాడిని. నేను కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటున్నాను. నాకు అదే తెలుసు. ఈ గేమ్ జొనైటో, నన్ను క్షమించు. వైలెంట్. ఎప్పుడు సరెండర్ అవ్వకూడదు, అది అర్థం చేసుకో. ఒక విషయం మాత్రం అర్థం చేసుకో, ఇకపైన నీ లైఫ్ దారుణంగా ఉండబోతుంది. పిల్లల్ని స్కూల్ కి తీసుకువెళ్ళాలి, పని చేయాలి, షిఫ్ట్ పూర్తి చేయాలి. రోజంతా ఇలాగే గడుస్తుంది. ఇదే ఎంతో రొటీన్ దారుణంగా అయిపోతుంది. నీ అనిపిస్తుంది. కలలేవి నువ్వు నెరవేర్చుకోలేవు. నువ్వు గెలవలేవు అంటున్నాను. అందుకే ఆఫ్రికా వెళ్ళు. విక్టర్ లవర్ గురించి మనం మాట్లాడుకోవచ్చా? అమ్మాయి పేరు తెలుసుగా, క్లౌడియా. ఏంటి వాళ్ళిద్దరికి అలాగా? చాలా బాగుందట, కలిసి ఉంటారట. ఇక పిల్లలకి తను యంగ్ మామ్ కాబట్టి చాలా నచ్చుతుందిలే. ఈ వయసులో పిల్లల మనసులు మార్చడం చాలా తేలిక కదా. పెద్ద పిల్లకి డ్రగ్స్ ఇవ్వచ్చు, రెండో దాంతో మాట్లాడి సెట్ చేయొచ్చు. ఆఖరి కొడుకి పాట పాడితే చాలు. నేను మాత్రమే ఒంటరిగా ఉంటున్నాను. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది తెలుసా. నిజమే చెప్తున్నాను, తను చాలా అందగతే. మొహం చాలా అందంగా ఉంది. తను చాలా బ్రైట్ గా ఉంది. ఫేస్ మీద ఏదో లైటింగ్ ఉన్నట్టుగా ఉంది తెలుసా. తన పాదాలు కూడా క్యూట్ గా ఉన్నాయి. అలాగే తల దించి చూస్తే నా ఒళ్ళు నాకే అసహ్యంగా అనిపిస్తుంది. ఇదిగో ఇలా ఉంది. నా చేతులు చూసావా ఎలా వేలాడుతుందో కొవ్వు. ఇదిగో ఇలా నా చెయ్యి అంతా తన కాలు ఉంటుంది. చాలా ఎక్కువ పనిచేస్తుందేమో, స్లిమ్ గా ఉంది. కానీ నేను ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది కాబట్టి. 3 పిల్లలకి తల్లిని కావటం వల్ల ఇదిగో దీన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. గాడిదానికి ఇదేగా గిఫ్ట్. మరొక షాట్ కావాలి. నాన్న, నాకు బాగా దెబ్బ తగిలింది. సరే. నేను అమ్మతోనే ఉంటాను. మనం వెళ్ళి ఇబుప్రోఫెన్ తీసుకుందాం. అవును, నేను చెడ్డవాడిని. మీ అమ్మ విషయంలో మాత్రం ఇలా జరగదు, అది నిజం. ఏదేమైతేనే మనం సంతోషంగా గడిపాం కదా. ఈ స్కూటర్ ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు. అది మీ అమ్మే కదా? అమ్మనా? వాళ్ళు దాన్ని గుద్ది విరక్కొట్టేశారు. ఏమైంది? నీకు పిచ్చి పట్టిందా? ఏంటి అసలు సమస్య ఏంటి? హే, నువ్వు తాగొచ్చావా? నో, నేను తాగలేదే. M30 తీసుకున్నానంతే. దానివల్ల మీకే సమస్య రాదుగా. నాకన్నా నువ్వు స్మార్ట్ అనుకుంటున్నావా? నువ్వు ఇందులో హద్దులు మీరుతున్నావు, ఓడిపోతావు. ఈ పెయింట్ మార్క్స్ ఏంటి? అవన్నీ నీకు చెప్పాలా?
చిరాకు రప్పిస్తాడు. నేను గుద్దేశాను. ఐ హేట్ యు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? రిలాక్స్, మీ నాన్న నీకు ఇంకొకటి కొనిస్తారు. నాన్న, అమ్మ చాలా చెడ్డది. దీని వల్ల మనం చాలా కష్టపడతాం అనుకుంటున్నావా? అయ్యుండొచ్చు, దానికి కూడా పిల్స్ ఉన్నాయి. అవును, పిల్స్ ఉన్నాయి, కరెక్టే. ఆల్ రైట్ గైస్, మిమ్మల్ని యార్డ్లో కలుస్తాను, ఓకే? అలెక్సియా, వాళ్ళు డివోర్స్ తీసుకుంటారా? లేదు లేదు, నువ్వు బాధపడకు, చూసుకుందాం. నీ అసైన్మెంట్ రాసేసావా? ఏమో నాకు ఇంకా అవ్వలేదు. పూర్తి చేశాను, ఇంకా చాలా నేను పని ఉంది కదా. స్కూల్కి ఎందుకు ఈరోజు బంక్ కొడదాం అనుకున్నాను. ఆల్ రైట్. మన అమ్మ నాన్న గొడవ పడ్డారు. నాకు తెలుసు, పేరెంట్స్ అందరూ గొడవ పడుతూ ఉంటారు. నా కోసం వాళ్ళు గొడవ పడుతున్నారు. అవునా, నిజమే. ఎందుకంటే నువ్వు చాలా సమస్యలు చేస్తున్నావుగా. జువన్, ఓకేరా, తర్వాత లేదు కలుద్దాం. లేదు లేదు, ఇలా చూడండి గాయస్, ఏమైంది? అమ్మ నాన్న డివోర్స్ తీసుకుంటారంట. ఓ అలాగా. మా అమ్మ నాన్న కూడా లాస్ట్ ఇయర్ డివోర్స్ అయింది. ఇది చాలా దారుణం. ఓకే, గుడ్ లక్ గాయస్. ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి. ఓకే, సిమన్ పార్టీలో నాకు ఓదార్పు చెప్తే బాగుంటుంది అనుకుంటా. నువ్వు మాట్లాడేది నీ తమ్ముడు వింటున్నాడు, కానీ నేనైతే సాటిస్ఫైడ్ గానే ఉంటాను. మీ మాటలు వినిపిస్తున్నాయి. కమ్ ఆన్, పర్వాలేదు. సరే, మీరిద్దరు క్లాస్కి వెళ్ళండి. సరేరా. అన్నట్టు తన పేరేంటి? ఆడ్రే. ఎప్పటి నుంచి మీరిద్దరు కలిసి ఉంటున్నారు? నాకు ఆ విషయం గుర్తులేదు. పెద్దవాళ్ళలాగే అన్ని అలవాటైపోయా. సంతోషంగా ఉండు, కానీ జాగ్రత్తగా ఉండు, ఓకే? ఈ రాత్రి నీకు చాలా ముఖ్యమైంది. ఎందుకు? నాకు తెలీదు, కానీ అలాగే అనిపిస్తోంది. పార్టీలో నీ ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఖాళీ రూమ్స్ ఉంటాయి, ఆల్కహాల్ ఉంటుంది. మేబీ నీకు ఇది ఫస్ట్ ఫ్లూట్ లెసన్ సరే కావచ్చు. సరే, చాలు. తను చూడడానికి ఎంత బాగుందో. అలెక్సియా, నువ్వు చెప్పేది నిజమేనా? అవునవును, నో షూర్గా ఉన్నావు కదా. ఐఎమ్ షూర్. నాకు అది బాగా నచ్చింది. ఎవరది? హాయ్, మీరేం చేస్తున్నారు బంగారం? మా అదేంటంటే నేను వెతుక్కుంటూ ఇక్కడికి అయ్యో, వచ్చాను అమ్మా, అంతే. మీరు అసలు ఏం చేస్తున్నారు? దీన్ని కార్లోనే వదిలేసావు, ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇచ్చేసారు కదా? ఎక్సర్సైజా? ఆల్ ది బెస్ట్. మీరు బయటికి వెళ్ళండి. సారీ బంగారం, కానీ మనం ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు కార్లో మాట్లాడాలి. సగంలో వదిలేసిన విషయం. అమ్మా. ఎందుకంటే సెక్స్ అనేది ఒక వెళ్ళండి. వండర్ఫుల్ థింగ్. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడితే అది బాగుంటుంది, కానీ అందులో ఉన్న రిస్క్ గురించి కూడా మీకు తెలియాలి కదా. మాట్లాడడం అయిపోతే నువ్వు ఇప్పుడు పిలవండి. ఎక్కడికి వెళ్ళలేవు బంగారం, కూర్చో. నువ్వు ఈ పని చేయాల్సిందే. 20 రకాల ఎస్టీడీస్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది జెనిటల్ హెర్పస్, చాలా దారుణమైన వ్యాధి. ఫోటో చూపిస్తాను. ఆ గ్లాండ్ పైన ఉన్న పస్ చూసారా, చాలా దారుణంగా ఉంటుంది. అది గొనేరియాకి సిమ్టమ్. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని భయపడుతుంది అనుకుంటా, కానీ దాని స్మెల్ దారుణంగా ఉంటుంది. ఆ తర్వాత ట్రికియోమోనాసిస్, అది పారసైట్స్ వల్ల వస్తుంది. ఇలా చూడండి, ఇది చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి వెజినా ఎఫెక్ట్ అవుతుంది, అలాగే మగవాళ్ళకి ఇరుత్రా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మరొక పేరుతో కూడా చెప్పొచ్చు, మరణానికి మొదటి మెట్టు అని. ఓకే, ఆ తర్వాతది అన్ని అయిపోయినాయి. ఇక నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. మీరు సంతోషంగా ఉండండి బంగారం. అనవసరంగా న్యూసెన్స్ చేశాను అనుకోవద్దు. బాయ్. మీ దగ్గర బెజాక్ ఏదైనా ఉందా? మా దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరతారా? ఏంటి అడిగితే అర్థమేంటి? నన్ను మరీ తిట్టుకు, నేను నీకు తల్లిని. అలెక్సియా, ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు? నేను నిన్ను చూడనే లేదు. ముఖ్యంగా మీ ఫ్రెండ్ గురించి నాకు అస్సలు చెప్పనే లేదు. ఈవిడ మా అమ్మ. ఏంటి? నా పేరు సిమెన్. ఈ ఈవెంట్ కి హోస్ట్ ని నేనే. నా పేరు ఫ్లోరా. సరే, ఏం తీసుకుంటారు? ఏదైనా తాగుతారా? ఓకే, చూడటానికి క్యూట్ గా ఉన్నావు. నీకంటే నేనే అందంగా ఉన్నాను.
సో మీరు ఆఫ్రికాకి వెళ్ళబోతున్నారా? అవునవును. నీలాంటి ఆడవాళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం. కొత్త ప్రాంతానికి వెళ్ళడానికి భయపడిన ఆడవాళ్ళంటే ఇంకా ఇష్టం. అది వర్జిన్ అయినా సరే. నాకు తెలిసిన ప్లేసెస్ కి నేను ఎక్కువగా వెళ్తుంటాను. ఓకేనా? నాన్న ముందు ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఏంటి నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నాను? ఆ హక్కు కూడా నాకు లేదు. ఈవిడ చాలా ఓవర్ గా చేస్తుంది నాన్న. ఆడ్రియన్ దగ్గర గొనరియా గురించి అంతా మాట్లాడుతోంది. ఏమేమిటో చెప్తోంది. గునూరియానా? అది మంచిదే. నిజమే, అది నా ఐడియాను. ఒక కాండం వేసుకోండి అంటే అందులో తప్పేది లేదు. కావాలంటే నేను తీసేవనా? అవును, ఇతనెవరు? నా ఫ్రెండే. నన్ను డాన్స్ చేయాలి. లేదు 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 లేదు. తప్పకుండా దారివ్వండి. నన్ను డాన్స్ అమ్మా, చేయాలి. no, 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 please అర్థం చేసుకోండి. అమ్మా, కొంచెం ఆపుతారు. Oh God, I hate you, అమ్మా. పిచ్చిదానిలాగా అరుపులు నాతో పెద్ద దండం. ఫ్లోరా, ఇప్పుడు మన ఇద్దరు ఒక చిన్న గేమ్ ఆడదామా? చెప్పు. ఏం గేమ్ అది? ఇదే. నీలాగా పిచ్చి పిచ్చి వేషాలు వేయాలనుకుంటున్నావా నువ్వు? నేను అసలు నమ్మలేకపోతున్నాను. I hate this. చాలా ఆపండి మీ ఇద్దరునే. మీరిద్దరు ఇంటికి వెళ్తారా? అవును, వెళ్ళిపోదాం. పద పద, వెళ్ళిపోదాం. చూడటానికి చాలా బాగున్నావు. రండి, కాస్త తప్పుకోండి. మనం కొంచెం ఓవర్గా చేసాం. నువ్వు కూడా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అటువైపు వెళ్ళాలి. తీసుకొచ్చిన ట్రెసర్ ఐలాండ్ వాక్స్ అన్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళండి. సారా, నువ్వు ఫ్లఫీని తీసుకొచ్చావా లేదా? తప్పకుండా బాగుందని చెప్పాను కదా. ఇది తప్పుగా ఉంది. అది సరే, అదేంటంటే స్నానం చూపించలేదు. చాలా లావుగా ఉంది. ఇది వేరేలాగుంది. అవును, పోయిన వారం చాలా ఫుడ్ పెట్టాను. ఇలా రా ఫ్లఫీ. నవ్వకండి. చాలా ఫన్నీగా ఉంది. వాళ్ళకు టిక్ టాక్ వీడియో కూడా పెట్టారు. దాన్ని మౌస్ అనే చెప్పారు. అది పెట్ స్టోర్ నుండి తీసుకొచ్చానని చెప్పారు. బంగారం, తను తప్పుగా తీసుకొచ్చారు. మీ నాన్న జువాలజిస్ట్ ఏం కాదు కదా. అందరూ నన్ను ద్వేషిస్తున్నారు. లేదు, అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు. వదిలే. పేరెంట్స్ చాట్ లైన్ లో వాళ్ళు ఏది రాయలేదు. అది ర్యాట్ ని వాళ్ళు తీసుకువెళ్తారు. అది చిన్నది కదా. నేను చెప్పేది నువ్వు వినేంత వరకు నీకు ఫేవర్ గా మాట్లాడలేను. ఓకేనా? నాన్నతో ఆ కొత్త ప్లేస్ కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు మా. ఏంటి కొత్త ప్లేస్? ఏ ప్లేస్? ఓకే, ఇది ఎలా ఉంది? చెడిపోయిన పాల్ వాసన వస్తుంది. ఓ, మీరు వచ్చేసారా? రండి, చాలా అందంగా ఉన్నారు. మీ రూమ్ అంతా అటు సైడ్ ఉంది, వెళ్ళి చూసుకోండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. తర్వాత కలుద్దాం. ఓకే. ఆవిడెవరు నాన్న? నాకు భయంగా ఉంది. అంగుస్టియాస్ మీ పెద్దమ్మ, మనకి బాగా కావాల్సిన వాళ్ళు. కానీ వాళ్ళు చనిపోలేదా? ఇంతకు ముందు ఆవిడకి ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు కోలుకున్నారు. పదండి, మన రూమ్ లోకి వెళ్దాం. పదండి. అంకు పేపర్ లేదు. నాన్న నాన్న, అక్కడ ఎవరో ఉన్నారు. ఓ, రండి రండి. వెల్కమ్. ఎప్పుడొచ్చారు? గైస్, ఇతను జావి. ఇతను నా పాత స్నేహితుడు. ఇప్పుడు నా రూమ్మేట్ గా ఉంటున్నాడు. రూమ్మేట్. పార్టీకి మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఎంజాయ్ చేద్దాం. పార్టీయా? నాన్నకు పార్టీ అంటే చాలా ఇష్టం. ఆ విషయం తెలుసా? నాన్న, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకోవాలి. ఇలా చూడమ్మా, కొత్త వాళ్ళని కలవడం మనకి విచిత్రంగా ఉంటుంది కదా. ఆ అనుభవం కూడా ఉండాలి కదా. జీవితం కోసం ఎగ్జామ్ స్కిప్ చేయొచ్చు కదా. విక్టర్ ఒక మూర్ఖుడు. ఎన్నో ఏళ్లుగా కలవని ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు తెలుసా. నేనే వాడి ఇంట్లోంచి తరిమేసేలా చేస్తాను. పిచ్చా, ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడికని ఓ ఇల్లుందిగా, అందుకే అంత పొగరు. కస్టడీని షేర్ చేయాలనే విషయం మర్చిపోయాడా? అయ్యుండొచ్చు.
అయినా తను మూర్ఖుడేం కాదులే. సరే పసిపిల్లలు ఏమని చూస్తే ఏమనుకుంటారో? డాడీ మనని వదిలేసి వెళ్ళిన తర్వాత మనం ఎంత బ్యాడ్ గా ఫీల్ అయ్యామో గుర్తుంది కదా. అంతేకాదు వాడి గర్ల్ ఫ్రెండ్ ని కూడా చూసాం. పైగా తను చాలా చిన్న పిల్ల. నీకు గుర్తుంది కదా? మరీ దారుణం. ఫ్లోరా ఫ్లోరా, ఇది నా టర్న్, చూడడానికి వస్తున్నాను. అవునవును. గైస్ తను ఎడు. హలో. హలో. హలో హలో. ఇంకా ఏడు ఎవరు? ఎడు అమ్మకి బెస్ట్ ఫ్రెండ్. మరొక రోజు ముఖ్యమైన వ్యక్తిగా మారబోతున్నారు. మీకు తల్లితో సమానం అయిపోతారు. తను అలెక్సియా, తను సారా, అవును, తను చిన్న జోనస్, పెద్ద సింగర్. నా పేరు జోన్. ఈ ఫ్యామిలీలో అలరోడు తనే అనుకుంటాను. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఇల్లు చాలా అందంగా ఉంది. చాలా మెమరీస్ ఉన్నాయి అనుకుంటాను. చాలా మంచి మెమరీస్, చెడ్డ మెమరీస్, ఇంకా ఏడోస్. జీవితం నీకు రెండో ఛాన్స్ ఇచ్చింది. నీ కుటుంబం నీ దగ్గరే ఉంది, దాన్ని వదులుకోకు. ఇంకా ఇక్కడే ఉంది. ఓ కిచెనా, ఇది ఇంటికి చాలా ముఖ్యం. స్మెల్ చాలా బాగుంది. చికెన్ వింగ్సా? నాకు అది చాలా ఇష్టం. బాగుంది కదా? వావ్, కిక్ బాక్సింగ్. జోవా నాకు ఫైటర్ అని చెప్పనే లేదు. తనది కాదు, అలెక్సియాది. ఓ చాలా సంతోషం. మనల్ని ఎలా డిఫెండ్ చేయాలో నేర్చుకోవాలి. మనల్ని ఎవరూ రెచ్చగొట్టలేరు. నేను ఇదంతా నేర్చుకొని ఉండాల్సింది, కానీ నేర్చుకోలేదు. నేను చాలా ఫాస్ట్ గా ఉంటాను. నన్ను పట్టుకోలేరు, అది చాలా కష్టం. నిజంగానా? సరే ట్రై చేస్తారా? ఓకే అయితే రెడీనా? నన్ను కొట్టడం కష్టం. రా ట్రై చెయ్యి. కమాన్ త్వరగా ట్రై చెయ్యి. చూసావు కదా? కొట్టు కొట్టు, బాగా కొట్టు. నీకు ఎలా నేర్పించారో అలా కొట్టు. బాగా వేగంగా కొట్టు. చూద్దాం. ఓ, అమ్మా. అలెక్సియా, సారీ మీకు దెబ్బ తగలేదు కదా? లేదు ఆయన అడిగారు. నా ముక్కు పగలు కొట్టింది. భగవంతుడా. బాగా నొప్పిగా ఉంది. లేదు ప్రాబ్లం ఏం లేదు కదా? నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. మీరు ఇంటిని డెకరేట్ చేయలేదని ఫ్లోరా నాతో చెప్పింది. మీ ఇంట్లో సంతోషం లేదు, ఈ డివోర్స్ మిమ్మల్ని బాగా బాధించింది కదా. నేను మార్కెట్కి వెళ్ళి ఈ బొమ్మ తీసుకొచ్చాను. బాగా డాన్స్ వేస్తుంది, ఫన్నీగా ఉంటుంది. అందరూ డాన్స్ వేస్తారు కదా, ఈ బొమ్మలాగే మనము డాన్స్ వేద్దామా? బాగుంది కదా? డిసెంబర్ 16వ తేదీ వచ్చినా మీరు ఇంకా చెట్టు పెట్టలేదు. ఏం కుటుంబం ఇది? మనం క్రిస్మస్ కావాల్సినవన్నీ బయటికి వెళ్ళి తీసుకొద్దాం. ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోదాం. జనా బుట్ట తీసుకురా. నా పేరు జోన్. సరే రండి బయలుదేరదాం. త్వరగా వెళ్ళాలి. అన్నట్టు మీరు చెట్టుని ఎక్కడ కొంటారు? చెట్టు తీసుకోవడం కొంచెం కష్టమే. చెట్టు అనేది మనది, మనమే దాన్ని పీక్కొని రావాలి. చాలా బాగా చెప్పారు. మనం వెళ్తూ ఓ ఫ్యామిలీ సాంగ్ పాడుకుందామా? వద్దు. సరే ఇంకో రోజు పాడుకుందాంలే. మనం వచ్చేసాం. ఒక్కో చెట్టుకి డబ్బులు ఇచ్చుకోవడం కష్టం. ఒరిజినల్ ఫ్యాక్టరీ ఇది. దీనికి డెకరేట్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్యాక్టరీ లేదు. అలాగా? అవును, ఇంట్లో ఎలా ఫిట్ అవుతుంది అనుకుంటున్నారు? మనం పై పార్ట్ మాత్రం కట్ చేద్దాం, అప్పుడు అందంగా ఉంటుంది. ఏమంటారు? ప్రతి సంవత్సరం నా ఎక్స్ వైఫ్తో ఇక్కడికి వస్తాను. తను ఏమంటుందంటే నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు, మీరన్నా ఇష్టం లేదు, మిమ్మల్ని హేట్ చేస్తున్నాను అంటుంది. కానీ ఇది ఫ్యామిలీ ట్రెడిషన్ లాంటిది. అయితే మీకు పెళ్ళైందా? అవును అయింది. అయితే మీరెందుకు డివోర్స్ తీసుకున్నారు? అలెక్సియా, నో. లేదు ఊరికే పర్వాలేదు, అడిగాను. దాని గురించి చెప్పడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా బ్రదర్తో కలిసి నన్ను మోసం చేయడం మొదలుపెట్టింది. నా వైఫ్ను కోల్పోయాను. అది మాత్రమే కాదు, కుటుంబం మొత్తాన్ని కోల్పోయాను. నా జీవితం చీకటమయమైపోయింది. అందులో నుంచి ఎలా బయటికి రావాలో కూడా నాకు తెలియడం లేదు. కానీ నన్ను చూసారా, నేను సంతోషంగా ఉన్నాను. సరే రెడీనా? కొత్త ట్రీకి హలో చెప్పండి. హలో ట్రీ చెప్పండి. హలో ట్రీ. డియర్ ఫిర్ ట్రీ, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళబోతున్నాం. నీ మీద ఇష్టం, ప్రేమ చూపించబోతున్నాం. నేను చెప్పేది నిజమే కదా? మనం ఇలాగే చనిపోవాలనుకుంటాను. వుడ్ చిప్స్ ఉన్నాయేమో చూసి రండి. నిన్ను నరికి తీసుకెళ్తున్నాం. ఇతనితో మీరేం చేస్తున్నారు? ఒక్కోసారి లవ్ ఇలా కూడా వస్తుంది, సరేనా? మరొకటి, మీరు నాతో కలిసి ఉండాలంటే వీరితో కూడా కలిసి ఉండాలి. అర్థం చేసుకోండి. మెరీ క్రిస్మస్. ఆయనకు ఛాన్స్ ఇవ్వండి. తన దగ్గర మంచి పాయింట్స్ ఉన్నాయని నాకు అనిపిస్తోంది. ఇది వర్కౌట్ అవుతుంది. యా, చాలా గొప్ప విషయం. అద్దరు కొట్టారు కదా? భగవంతుడా. మీద పడి ఉండేది కదా. మంచిది మీరు వచ్చారు నాన్న. ఇప్పుడు నువ్వు నీ పైజామా వేసుకో, నేను నీకొక్క కిస్ ఇస్తాను. అవసరం లేదు. అనకూడదు కానీ నువ్వు నిజంగా చాలా బాగా ఆడుతున్నావు. థ్యాంక్ యూ సో ఆయన మచ్. చూస్తే భయంగా ఉంది. నేను నీతో పడుకోనా? సరే చూసుకుందాం. నేనంటే వాళ్ళకి చిరాకు కదా. హా.
కానీ నువ్వు ఇంకా గెలవలేదు. వాళ్ళ మొహాల్ని చూసారా? రష్యాని మర్చిపోండి విక్టర్. మీరు నన్ను ఎప్పటికీ ఓడించలేరు, తెలుసుకోండి. ఏ ఎందుకంటే మీరు చాలా వీక్, దేనికి పనికి రా. చాలు ఇలా చేసి నాకు ఇంకా చిరాకు తెప్పించొద్దు. చేతి కానీ ఈ వయసులో కూడా మీకు మరొక అమ్మాయి కావాల్సి వస్తుంది కదా, చాలా బాగుంది. నా మగతనమా? అవును. నా మగతనానికి ఇప్పుడు లోటేం వచ్చింది? నాకు తెలిసినంత వరకు నా మగతనానికి ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు, ఏమీ లేదు. దయచేసి వదిలే విక్టర్. అదేం కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదు. నేను నిన్ను హర్ట్ చేస్తానని తెలుసుగా. ఓ అలాగా? అవును. మరొకటి, నీ తల మీద గుండు కనిపిస్తోంది. బాధపడకు, ఆఫ్రికా నుంచి నీకు ఒక పోస్ట్ కార్డ్ పంపుతానులే. ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేశాం కదూ. ఎంతసేపు స్పెండ్ చేసామనేది ముఖ్యం కాదు, ఎంత బాగా స్పెండ్ చేసామనేదే ముఖ్యం. న్యూ ఇయర్కి ఎక్కడ ఉండబోతున్నాం? ఇక్కడ, అమ్మతోనా? ఏడు, మన ప్లాన్ వర్కౌట్ కాలేదనిపిస్తోంది. ఏది వర్కౌట్ ఏం కాలేదు? కాలేదు. నాకు అది వినిపించింది. ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యావు? దాని కాస్త ఆఫ్ చేస్తావా ప్లీజ్? ఏం చేస్తున్నావు? నన్ను బ్రేకప్ చేయబోతున్నావా? అవును, అదే చేయబోతున్నాను. అది నా మొహం చూసి చెప్పే విధంగా డీసెంట్ గా ప్రవర్తించవచ్చు కదా. ఏడు, నేను ఇప్పుడు నీతో బ్రేకప్ చేసుకోబోతున్నాను. అలా అంటే ఎలా? మనం కూర్చొని మాట్లాడుకుందాం. నా బ్యాగు అక్కడ క్యాబిన్ లో ఉంది. మెల్లగా, జాగ్రత్త. అమ్మా! అమ్మా? ఏమన్నావు? ఏం లేదు. అమ్మని చెప్పావా? లేదు. ఏంటది? కాఫీ. కాఫీ? అవును, నాకు ఈ బ్రాండ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇది ఎవరి దగ్గర ఉండదు. ఏం కర్మరా దేవుడా. నీకు నాకు మధ్యలో స్పెషల్ గా ఏదో ఉందనిపిస్తోంది. నాకు ఎలా kiss బిహేవ్ చేస్తున్నావు? ఆ మధ్యలో ఉన్న అమ్మాయి చాలా స్పెషల్ గా ఉంది, అందంగా ఉంది కదా. ఇలా రా, లేకు. ఏయ్, ఏమైంది? రూమ్ అంతా ఎవరెవరో ఉన్నారు, దారుణంగా ఉంది. దారుణంగా ఉంది. నాకు ఏమీ తెలీదు. మీరే వెళ్ళి చూసుకోండి. వెళ్ళి బాత్ టబ్ లో పడుకోండి. మీకేం కావాలి? మీరు అసలు ఏం చేస్తున్నారు నాన్న? సరే, మనం అందరం టాటూస్ వేయించుకుందామా? బాత్ టబ్కి వెళ్దాం, మన అందరూ వెళ్తారండి. అదే కరెక్ట్. వెళ్ళి మీ పని చేసుకోండి, నేను ఆ పని చూసుకుంటాను. చనిపోయారా? ఓ ఏయ్, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? మేము స్కూల్కి వెళ్ళాలి. అలాగా, సరే నేను రెడీ అవుతాను. సరే పదండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. సరే, ఒకసారి ఈ టాటూని చూసి ఎలా ఉందో చెప్పండి. అయ్యో ఏమైంది నాన్న, ఏంటిది? ఎందుకు ఇంత దారుణంగా ఉంది ఇది? ఏంటి? ఇది చాలా దారుణంగా ఇన్ఫెక్ట్ అయి ఉంది నాన్న. మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ చిన్న విషయానికి ఎందుకు హాస్పిటల్కి వెళ్ళడం? ఇది నార్మల్ విషయమే, వదిలే. కాకపోతే కొంచెం ఎర్రగా ఉంటుంది అంతే. పైన కొంచెం ఐస్తో రుద్దితే సరిపోతుంది. సరే, త్వరగానే తగ్గిపోతుందిలే, మరేం పర్వాలేదు. మండిపోతుంది. జాగ్రత్త, జారి పడతారు. నీళ్లు ఒలిగిపోయి ఉన్నాయి, చూసుకుని నడవండి. ఇంకా ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? స్కూల్ టైం లేదా? సరే, నువ్వు ఇక్కడే ఉండు. నిన్ను ఓ వారం రోజుల పాటు సస్పెండ్ చేశారని నీకు తెలుసు కదా. అదే ఆ ఎలుక ప్రాబ్లం వల్ల. అంతా మీ తప్పే కదా నాన్న. అయితే అది నా తప్ప? అంటే నువ్వు అలా అనుకుంటున్నావా? కొంచెం ఆలోచించు, ఎవరి తప్పో తెలుస్తుంది. నువ్వు అగస్టియా ఆంటీతో ఇక్కడే కూర్చొని కాస్త ఆలోచించుడు, అప్పుడే నీకు అర్థమవుతుంది. దానికి నీకు చాలా టైం ఉంది. సరే పదని వెళ్దాం. ఆంటీ చాలా పెద్దవారు, ఆవిడకి ఎంతో అనుభవం ఉంది, నీకు అన్ని నేర్పిస్తారు, నేను జాగ్రత్తగా చూసుకుంటారు. హ్యాంగ్ ఓవర్ చాలా ఎక్కువగా ఉంది.
ఓకే గాయస్, ఇవాళ ప్రాబ్లం ఏమిటంటే పిల్లర్లో మొత్తం 12 యూరోస్ ఉన్నాయి, యూనాయిలో అయితే 16 యూరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎలా ఈ పిల్లర్స్ ని యూనాయిని కంపేర్ చేయాలో చెప్పండి. యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే అసలు ఈ ప్రాబ్లం ఏంటిది తప్పు అనుకుంటా. ఎందుకంటే పిల్లర్స్ ని మనం ఇంత తక్కువ యూరోస్ లో కట్టలేం. అంటే నా ఉద్దేశం గ్లాస్ సీలింగ్. ఈ సోదంతా వీడేంట్రా ఇప్పుడు చెప్తున్నాడని మీకు అనిపించచ్చు, కానీ ఇదంతా ఇప్పుడే మీరు నేర్చుకోవాలి. అంటే మన దేశంలో ఏం జరుగుతుందని తెలుసుకునే హక్కు అయితే మీ అందరికి ఉంది. ఈరోజు ఇది వేరే ఒకటి ఉంది కదా, సారీ, దానికంటూ ఒక పేరుంది, దాని పేరు పిల్లర్. సో దీని దగ్గర 16 ఉన్నాయి, దాని దగ్గర 16 ఉన్నాయి. నాకు తెలిసి ఇది కరెక్టే అనుకుంటాను, ఎందుకంటే ఈక్వాలిటీ అనేది మనకి చాలా ముఖ్యం. అండ్ జువాన్, నువ్వు బానే ఉన్నావా? నేను చాలా టైర్డ్ గా ఉన్నాను సార్. టైర్డ్గా ఉంటే ఇలా పడుకొని నిద్రపోతారా ఏంటి? రాత్రి బాత్ లో పడుకున్నాను. చాలా దారుణంగా ఉంది. నా వల్ల కావడం లేదు. ఏమైంది ఆంటీ? మీకు తెలీదు, ఏదోలా ఉంది. నా వల్ల కావడం లేదు. మీకు ఎలా సరి చేయాలో ఇంటర్నెట్ లో చూస్తాను. మా ఆంటీ కొంట్లో బాగోలేదు, ఏమై ఉంటుంది? మీకు తలనొప్పిగా ఉందా ఆంటీ? అవును, ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందా? చాలా ఏంటి దారుణంగా అని ఉంది. తెలియట్లేదే. తెలీదు. ఫైనల్ డయాగ్నోసిస్ ఇమిడియట్ డెత్. ఆంటీ ఆంటీ, మీరు ఇది తాగండి, త్వరగా తాగండి. ప్రిన్సిపల్, ఇతని మొహాన్ని నువ్వు చూసావా? చాలా అలసిపోయాను. ఎవరొచ్చారు చూడు. తెలీదు. నా ఫ్రెండ్ ఒక సైకాలజిస్ట్ నీతో మాట్లాడాలనుంది. చాక్లెట్ తింటావా? తినచ్చా? ఖచ్చితంగా. నిన్ను కొన్ని క్వశ్చన్లు వేయాలనుకుంటున్నాను, కానీ దానికి నువ్వు కరెక్ట్గా జవాబులు చెప్పాలి. నిన్నెందుకు నువ్వు బాత్ టబ్లో నిద్రపోయావు? మా నాన్నని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, ఆయన మళ్ళీ నన్ను తిట్టకూడదు అని. ఓ సరే, నువ్వు బాత్ టబ్లో నిద్రపోతున్న విషయం మీ నాన్నగారికి తెలుసా? నాకు తెలీదు, ఆయన చాలా తాగారు కాబట్టి ఆయనకు తెలుసు అని తెలీదు. ఓహో, ఇప్పుడు తన సిస్టర్తో మాట్లాడదామా? పర్మాంగనేట్ ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తో మిక్స్ చేయండి. రేయ్, ఏం చేసేది చూడరా, ఎలా తెలుసా మారుతుందో ఏంటి చూసావా? అసలు? ఓకే, బుక్ లో చూసి చదువుతున్నాడు. ఏంట్రా, చాలా అవును, మేము కిస్ చేసుకున్నాం, సూపర్ గా ఉంది. అది కిస్ మాత్రమే కాదు, ఒక అందమైన కవిత లాంటిది. సరే, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవును, అయ్యావు? నేను కూడా అదే Physical అంటున్నాను. contact ని సూపర్ అందరూ గా overrate ఉంది, చేస్తున్నారు. సూపర్ గా ఉంది. నువ్వు అస్సలు అనుకోనుండవు, అంత అద్భుతంగా ఉంది. ఏం చేస్తున్నావు? మర్యాదగా నా Video ఫోన్ delete చెల్లు. చేసేస్తాను. అలెక్సియా, డిలీట్ చేసుకో. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అనవసరంగా గొడవ చేయొద్దు. ఏదైనా దయచేసి ఉంటే నేను ముందు చెప్పేది విను. మాట్లాడుకోండి. చాలా ఆపు సిమెన్, నా వల్ల కావట్లేదు. నా తల బద్దలైపోయేలా ఉంది. ఈ రోజు నాకు దారుణంగా ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. ఇక నుండి నేను నీకు కొత్త తండ్రిగా ఉండబోతున్నాను. ఐమ్ సారీ ప్లీజ్. నేను తెలియకుండా చేశాను. తనకి పిచ్చి పట్టింది. లేదు, నేను వాడిని కావాలనుకోవట్లేదు. అయితే ఏంటి? నేను గే కావడం వల్లేనా? అందుకే కదా కొట్టావు. తనకు హోమోఫోబ్. No, లేదు, వాడికి ఏం తెలుసుంటే నేను కొట్టేదాన్ని కాదు. మాటలతో గాయపరచడం చాలా పెద్ద తప్పు. నువ్వు నన్ను చాలా రెచ్చగొడుతున్నావు. నెక్స్ట్ నిన్నే కొడతాను, చూస్తూ ఉంటావు. ఎక్స్క్యూజ్ మీ, నా ఒపీనియన్ చెప్పుకునే హక్కు అయితే నాకుంది, అది తప్పు కాదు. ఇలాంటి వాళ్ళ వల్లే దేశం భ్రష్టు పట్టిపోతుంది. చాలా ఆపు. ఏమన్నావు? ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అది పాడైందా ఏంటి? నేను కాదు. ఏం చేస్తున్నావు? సారీ. చెప్పండి. హలో. హలో, గుడ్ మార్నింగ్. అమ్మా నాన్న వాళ్ళు నాకు చాక్లెట్ ఇచ్చారు, అందుకు నిజం అంతా చెప్పేశా. అయ్యయ్యో, పిల్లలు, మీరు కాసేపు బయట ఉండండి. మేము మీ అమ్మా నాన్నతో మాట్లాడాలి. పిల్లల్ని కనొద్దు, నేను చెప్పేది వినండి. దయచేసి మీరు పిల్లల్ని కనొద్దు. లేదు, అదేదో సరదాకి అలా అన్నాను. నేనేదో జోక్ చేశాను అంతే. నేను ఎప్పుడు సరదాగా జోక్స్ వేస్తుంటాను కదా. నేను జోక్ చేయడం లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. ఎందుకంటే నేను అంత నష్టపోయాను. మీరు ఏం చేస్తున్నారు అని మీ పిల్లలు చెప్పారు. అలెక్సియా రిపోర్ట్లోని హోమోఫోబియా, జెనోఫోబియానే రాస్తుంది. ఏంటి? అలాగే సారా ఆ పెద్దావిడికి పాయిజన్ ఇచ్చి చంపాలని చూసింది. ఏంటి, అంగుష్టియాసా? వాళ్ళకేం జరగలేదు. యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అలాగే అనాలిసిస్ ఎక్కువ కావడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు. యాంగిస్టియాస్ అంటే ఎవరు? అది నీకు తర్వాత చెప్తాను. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ డివోర్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో నీకు తెలుసా? పరిస్థితి మన చేయి దాటిపోయింది. అవును.
ఆఫీసర్స్, నాకు ఈ ఫ్యామిలీని ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. చాలా సంవత్సరాలుగా. పైగా నాకు తెలిసినంత వరకు వీళ్ళంతా ఏ తప్పు అసలు చేయలేదు. ఎందుకంటే మాకు చాలా పనులు ఉన్నాయి, అందువల్ల ఓపెన్ డే, సెలబ్రేషన్, అసలు ఏ రోజు పాల్గొనడం కూడా లేదు. వీళ్ళు నిజంగానే చాలా మంచి ఫ్యామిలీ. థ్యాంక్ యూ కార్మెన్. ఇది కొంచెం టఫ్ అయిన టైం అంతే. ఇన్ఫాక్ట్ కొంచెం దారుణంగా ఉంది. ఓకే, ప్రిన్సిపల్ అంత ష్యూర్గా ఉంటే ఇందులో మాట్లాడడానికి ఇంకేమీ లేదు. మేము రిపోర్ట్ ఏది ఫైల్ చేయలేదు. ఏంటి నిజంగానా? నిజానికి చాలా థ్యాంక్స్. ఓ చాలా సంతోషం. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. సారీ, మమ్మల్ని క్షమించండి. మా పిల్లల్ని మాకు దూరం చేస్తారేమోనని మేము భయపడిపోయాం. దూరం చేస్తాం. ఏంటంటే యాక్చువల్లీ ఆ ఆంటీ అంకుల్ దగ్గరికి తీసుకువెళ్ళటం మీ పిల్లలకి నచ్చలేదు. అమ్మా నాన్న ఇద్దరి దగ్గర ఉండవని చెప్పారు. వాళ్ళు మార్కెన్ మరీనాతోనే ఉంటారంట. Todas estas horas de ríos y delirios, ¿dónde van? ¿A dónde van? ఇదిగోండి. No fue Thank you. suficiente. Un lamentable intento. మనం పిల్లలే వద్దనుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఎలా ఉందో చూసావా? ఆ? అవును, నాకు అర్థమవుతుంది. Todo el mundo pierde el rumbo y yo quiero perderme por el camino. మెరీ క్రిస్మస్. మీ లైఫ్లో వెలుగు వస్తుంది. బాగా ఎంజాయ్ చేయండి. మెరీ క్రిస్మస్. మంచిగా జరుగుతుంది. పర్వాలేదు, కాస్త ఎక్కువైంది, కానీ చూసుకుందాం. ఎవరు వచ్చారో చూడు. సరే, ఓకే. హాయ్. హాయ్. హాయ్, నేను ఎలా ఉన్నారు? బాగున్నాను. సరే అయితే నేను వెళ్ళి సీట్ రెడీ చేస్తాను, మీరు వచ్చేయండి. ఓకే. చెప్పాలంటే సీట్ మనకి ఉంటుంది అందుకని, కానీ నాకు కాస్త ఆక్వర్డ్గా ఉంది. థ్యాంక్ యూ. సీ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఇప్పుడు పర్వాలేదు. నువ్వు? బాగున్నాను. ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఆ, అదేంటంటే ఫ్లోరా, నేను నీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా ఎక్కువగానే ఆలోచించాను. ఇక్కడ నేను పిల్లలతో పాటు ఉంటాను. నువ్వు ఆఫ్రికాకి వెళ్ళరా. నో విక్టర్, థ్యాంక్ యూ. నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోవటం లేదు. మళ్ళీనా? నో, అలాంటిదేం లేదు. ఇలా చూడు, నీతో ఒకటి చెప్పాలనుకున్నా. పిల్లల కస్టడీ నేను తీసుకుంటాను. వాళ్ళు లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చివరిగా ఒక విషయం, అదేంటో తెలుసా? ఒక అమ్మ అంత దారుణంగా ఉండలేదు. నేను ఆశించినంత లేదు. నువ్వు అలాంటి తల్లివి కాదు. లేదు. కాదు, నిజంగా అలా కాదు. సారీ. హే ఫ్లోరా, ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నట్టుగానే నువ్వు కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నావు కదా. మనసుకి బాధగా ఉంది కదా. ఏదేమైనా మనం ఇలా చేసి ఉండకూడదు అనిపిస్తుంది. నువ్వు చేయొచ్చు, అది తప్పు కాదు, కానీ నేను నీకు అర్థమయ్యేలా చెప్పుండాల్సిందే. అదే నా తప్పు. అలాగే నువ్వు కూడా నా తప్పు ఏంటో నాకు తెలియజేసి ఉండాల్సిందే. సరే వదిలే. పిల్లల్ని నేను చూసుకుంటాను. లేదు. మీరు వెళ్ళి మీ బిల్డింగ్ కట్టుకోండి. లేదు ఫ్లోరా, విక్టర్, ప్లీజ్. మీరు లేదు గెలిచారు. ఫ్లోరా, నువ్వే గెలిచావు. నువ్వు ఆఫ్రికాకి వెళ్ళు, నేను ఇక్కడే ఉండి లేదు, పిల్లల్ని మీరే చూసుకుంటాను. గెలవాలి. నువ్వు వెళ్ళరా. లేదు, ఎందుకు? నా వల్ల కాదు. ఎందుకు అది నీకు తెలుసా? నేను చెప్పండి. ఓడిపోయాను, మళ్ళీ నేను గెలవలేను. ఇక మీద నేను ఇలాగే ఉండబోతున్నాను. ఎందుకు అలా చేయాలి? ఎందుకంటే ముందుగా నేనే చెప్పాను కాబట్టి. ఓ, వచ్చేసారా? గుడ్ ఈవినింగ్ హులియాన్. మెరీ క్రిస్మస్. ఈ స్వెటర్ చూడడానికి చాలా అందంగా ఉంది. ఓ, బాగుందా? ఇది మా అమ్మాయి నా కోసం కుట్టించారు. ఇందులో అన్ని రిలీజియన్స్ గురించే ఉన్నాయి. అంటే క్రిస్టియానిటీ, బుద్ధిజం, హిందూయిజం, జైనిజం, ఇంకా ఈజిప్ట్ వాళ్ళ గురించి కూడా ఇందులో ఎంబ్రాయిడరీ చేశారు. ఆహా. సరే అయితే ఇప్పుడు మీ సోలోయిస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడో చూద్దామా? సోలో ఇష్ట? అవును, జెనిటో. వాడి వాయిస్ పెద్దగా బాగుండదు, అయినా సరే వాడు ఆ ఫోకస్ ని కోల్పోకుండా చాలా బాగా ట్రై చేస్తున్నాడు. అది సూపర్. తనకున్న టాలెంట్ కి తను ఇంకా బాగా గొప్ప టాలెంట్ వాళ్ళతో పోటీ పడుతున్నాడు. అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసు, అయినా కూడా తను అది చాలా బాగా చేస్తున్నాడు. అలుమినైస్, ఫ్యామిలీస్ అందరు లోపలికి రండి, ఇప్పుడు షో స్టార్ట్ అవుతుంది. లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. అవునవును. ఏయ్ ఫ్లోరా, నాకు విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అవును, జునేటో పాడుతున్నట్టు నేనేం చెప్పలేదుగా. ఒంటరిగా పాడుతున్నాడా? ఒంటరిగానే పాడతాడు. ఏం పాడతాడు? రోసియో జురాడో పాట అనుకుంటా. ఏం నిజంగా? అవును. సరే గానీ ఇలా చూడు ఫ్లోరా, దారుణంగా పాడతాడే. నాకు తెలుసు. వాడి వాయిస్ అస్సలు బాగుండదు, చాలా వీక్ గా పాడుతూ నాకు ఉంటాడు. తెలుసు, అయినా నేనే తన్ని కన్విన్స్ చేశాను.
నేను బ్యాక్ స్టేజ్కి వెళ్ళి తనతో మాట్లాడొస్తాను. నో కాస్త ఆగు. నేనే తన్ని కన్విన్స్ చేశాను. నా ప్రాబ్లం నేను లేదు లేదు లేదు, చూసుకుంటాను. నేను వెళ్ళి మాట్లాడతాను. ఉండు, నేనే స్వయంగా వెళ్ళి తనతో మాట్లాడొస్తానే కరెక్ట్గా ఉంటుంది. ఇదే మూర్ఖత్వం. ఏంటి? నువ్వు పెద్ద మూర్ఖుడిలా మాట్లాడుతున్నావు. అన్నట్టు నీ ఫేస్ ఎందుకలా మారిపోతుంది? నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ గురించి నాకు తెలుసు విక్టర్. సూపర్ హీరో అవ్వటానికి నువ్వేవైనా చేస్తావు. అలా ప్రేమగా పిల్లాడి దగ్గరికి వెళ్ళి కావాలని వాడిని కౌగలించుకుని మాట్లాడతావు. అందరి ముందు మూర్ఖుల్లా ప్రవర్తించుకు నీకోసమే చెప్తున్నా. తనకి ఫేవర్ గా మాట్లాడి నీ పక్కన ఉంచుకోవాలనుకుంటున్నావు కదా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ నీలి కళ్ళల్లోనే అంత ఉందనుకుంటున్నావా? నువ్వు నిజంగా చాలా క్రేజీ. నో, నాకు నీ గురించి బాగా తెలుసు మిస్టర్ విక్టర్. ఈ అద్భుతమైన నైట్ కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇది ఒక గొప్ప టాలెంట్ కాంటెస్ట్. ఇందులో మీరు ఎన్నో గొప్ప పర్ఫార్మెన్స్ ని చూడొచ్చు. స్కూల్ యొక్క రాకింగ్ బ్యాండ్ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు క్రిస్మస్ క్లాసిక్ ని వాయించబోతున్నారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మొదలు పెడదామా? ఓకే, నువ్వే వెళ్ళు. సరే, నేను వెళ్తాను. అలాగే తను నువ్వు ఎందుకు పాడమన్నావో కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. నేను చేస్తాను. నాకెలాంటి సమస్య లేదు. చేసేది చూస్తూ ఉండు. సరే, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. బ్యాక్ స్టేజ్ ఇటువైపే ఉంది. The cold wind is blowing and the streets are getting dark. I'm writing you a letter and I don't know where to start. The bells will be ringing San John Daddy Vine. I get a little lonely every day around this time. Where the lonely heart goes. Nobody ought to be all alone for ఓకే, ఇక నా వల్ల కాదు. ఓటమి నొప్పుకుంటున్నాను. ఫ్లోరా, హే ఫ్లోరా, నువ్వు అసలు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వెందుకు పారిపోయి వచ్చేసావు? నువ్వు అద్భుతమైనవి. నాకు తెలుసు. ఏంటది? తెలీదు. Nobody ought to be alone on Christmas. Nobody ought to be all alone on Christmas. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం, అదరగొట్టేశారు. వాళ్ళు నిజంగా చాలా బాగా చేశారు కదా. విక్టర్, నాకు తెలిసేది బ్యాకింగ్ వోకల్స్ లేని ఒక ఇన్స్ట్రుమెంట్ అయి ఉంటుంది అనుకుంటాను. సిమోన్స్ ఇంకా ఈ ప్రైమరీ స్కూల్ గ్రూప్ కి మనం గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ఓకే, సో ఇవాళ రాత్రి జరగబోయే రెండో పర్ఫార్మెన్స్ ఏమిటంటే, ఇతను ఒక గొప్ప మనిషి. ఇతను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. తన పేరు జువాన్. ద వే ఐ లవ్ అనే సాంగ్ ని తన వర్షన్ లో పాడబోతున్నాడు. అది వినడానికి మనం అందరం సిద్ధంగా ఉందా? జువాన్. నేను ఈ పాటని మా అమ్మ కోసం డెడికేట్ చేయాలనుకుంటున్నాను. నో. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. Como yo te amo. Como yo te amo. Véncete. Convéncete. ఓ జువాన్, Nadie te amará.
ఏంటి అసలు ఈ పాటనే మార్చేశారా ఇది లేదంటే తను పాడే వర్షన్ తప్పుగా ఉందా నాకు అర్థం కావడం లేదు పాడేవన్నీ చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి అంటే అవి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మొదలు పెట్టేశాడు వాడు స్టార్ట్ స్టేజ్ మీద ముందే నుంచున్నాడు చూడు వాడిప్పుడు ఎలా ఉన్నాడో చూసారా? ఏ సైకాలజిస్ట్ వీడిని అస్సలు మార్చలేరు దారుణంగా ఉంది కదా. ఇప్పుడు మనం వాడికి హెల్ప్ చేయాలి కొంచెం ఉండు హే పిల్లలు ఇలా చూడండి మన హువాన్ పాడుతున్నాడు కదా వాడికి మనం కాస్త సపోర్ట్ చేద్దాం ఏమంటారు మనం వాడికి హెల్ప్ చేద్దామా ఛాన్సే లేదు తను మాకు కాంపిటీటర్ ఇది చాలా దారుణం నిజంగానే దారుణం మీకు చాలా దారుణంగా నూరిపోశారు మీరు అసలు పిల్లలే కాదు ఇదిగో ఇది వెయ్యండి. నేనెలా వేయగలను తన దగ్గరికి వెళ్ళి నుంచోండి. మీరేగా నాన్న మీరే సరి చేయాలి. Con el ímpetu del viento yo te amo con él. Yo te amo y a su mañana yo. ఇది మరీ దారుణంగా ఉంది. ఇలారా నీకు 10 యూరోస్ కావాలా? ఎవరొచ్చారో చూసారా? రాట్ కిల్లర్ అమ్మ తనే. వావ్ అయితే నీకు $20 ఇస్తాను. ఫ్లోరా సిమోన్ నీ సహాయం కావాలి. నువ్వు ఇప్పుడు నా సాయం ప్లే మీకు కావాలి చేయగలవా? కదా హువాన్ నేనే మీ నాన్ననే నువ్వేం భయపడుకో ధైర్యంగా పాడు నువ్వు బాగా పాడగలవు ఓకేనా దేని గురించి ఆలోచించదు ఓకే ప్రశాంతంగా ఉండండి కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి కమాన్ నువ్వు స్టార్ట్ చేయి Como yo te amo. అంతే పాడు Como yo te amo. ఫ్లోరా నేను చేసిన కాలు ఒక్కడు కూడా నువ్వు అటెండ్ చేయలేదు నిజంగానే చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి జువాన్ కి హెల్ప్ చేస్తే తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకేనా? మన గురించా అవును వెళ్ళు త్వరగా. నో ఇదిగో 20 యూరోస్ త్వరగా వెళ్ళు. ఏ పద వెళ్దాం రా త్వరగా అందరూ కలిసి అక్కడికి వెళ్ళండి. రా ఏంటి రా, ఇప్పుడే? రా, రా. Come on, త్వరగా, వెళ్ళండి త్వరగా రా. త్వరగా వెళ్ళండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వెళ్ళండి. ఇలా చూడు యువన్ నేను పాడతాను నాతో పాటు నువ్వు కూడా అలాగే పాడు Nadie te amará. ఎందుకు ఏడుస్తుంది? కమాన్ జోన్ నువ్వు బాగా పాడుతున్నావు. పాడు పాడు జువాన్ నువ్వు చాలా బాగా పాడుతున్నావు నువ్వు చేయగలవు పాడు సూపర్ పాడు Como yo te amo. హా? Como yo te amo. సూపర్ గా పాడుతున్నావు బంగారం. Olvídate. 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 ఇంకా గట్టిగా పాడు పద వెళ్దాం ఇంకాస్త లైట్ కావాలి కదా బ్యాక్ లైట్ కావాలి. బ్యాక్ లైట్స్ ఇక్కడ వెంటనే తీసుకురండి. Te amo con mi alma y con mi carne. Yo te amo como el niño a su mañana. Yo te amo como el hombre a su recuerdo. Yo te amo puro grito y en silencio. Yo te amo de una forma sobrehumana. Yo te amo con mi alma. Yo te amo con la fuerza de los mares. Yo te amo con el ímpetu del viento. Yo te amo. Oh my God, it's amazing! Yo te amo con mi alma y con mi carne. ఈ బ్యాండ్ కోసం అందరూ ఒకసారి హురే అని చెప్పండి. మా అక్క సారా కోసం హురే అని చెప్పండి. తన లోపల కూడా అగ్రెషన్ ఉందని చూపించింది. తను నిజంగా చాలా బాగా చేసింది. తనంటే మన అందరికీ ఇష్టం. మన సైకాలజిస్ట్ ఇక్కడ పెడదాం. హురే చెప్పండి. చివరిగా ఇక్కడ ఉన్న సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ హురే చెప్పండి. వీళ్ళందరినీ పొగడండి. కమ్ ఆన్. ఇంకా మా అమ్మ నాన్నకి హురే. మా అమ్మ నాన్న డివోర్స్ తీసుకోబోతున్నారు. వాళ్ళు విడివిడిగా ఉండడం చాలా దారుణంగా ఉంది. మీరిద్దరూ ఇప్పుడు కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మా కుటుంబం ఒక డిసాస్టర్ లా ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారిపోతుంది. అందరూ ఒక హూరే చెప్పండి. అన్ని మంచిగా జరగడం కోసం హూరే చెప్పండి. మేము పిల్లలం అన్ని విషయాల్ని కనిపెట్టాం. అన్ని మా చేతుల్లోనే ఉన్నాయి. మీ ఇద్దరికి ఇష్టం లేకపోతే డివోర్స్ చేసుకోండి. కరెక్ట్ గా చేసుకోండి. కానీ దాన్ని సరిగ్గా చేయండి. బంగారం నువ్వు కరెక్ట్ గా చెప్పా
కొట్టేశావురా? సూపర్ గా పాడావు తెలుసా ఏయ్, బంగారం నువ్వు కూడా ఇలా రా. నిజంగా అదర కొట్టేశావు. విక్టర్ ఒక్క నిమిషం ఉండు. థ్యాంక్ యూ ఏయ్ మేము బయటే ఉంటాం ఓకే ఇంకా మీరిద్దరు కూడా బాగా చేశారు నువ్వు కూడా అవును మనం కలిసే కదా చేశాం ఎందుకంటే మనం ఒకటిగా ఉండడం చాలా అద్భుతమైన విషయం కదా కరెక్ట్గా చెప్పింది నిజమే కదా. మ్మ్హ్మ్. మనం కలిసి ఉంటే మన ఇద్దరిని ఎవరు ఏమీ చేయలేరు. సరిగ్గా చెప్పారు ఎప్పుడు అందరూ కలిసి ఉంటేనే టీం వర్క్ బాగుంటుంది ఊఫు విక్టర్ నువ్వేం చేస్తున్నావు ఆ? నిన్ను కిస్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ కిస్ ఎందుకని ఏమో తెలీదే. నిజంగా నాకు తెలీదు. మన ఇద్దరికి ఒకరితో ఒకరం కలిసి ఉండటం ఇష్టం లేదు అందుకే డివోర్స్ తీసుకుందాం అనుకున్నాం అవును, కానీ ఇప్పుడు దాన్ని తలుచుకుని నేను చాలా దారుణంగా ఫీల్ అవుతున్నాను. అది కూడా నేను స్టేజ్ మీద అలా ప్రవర్తించిన తర్వాత. అది చాలా బాగుంది కదా. ఇంకా నన్ను లవ్ చేస్తున్నావా ఆ, లేదు, అవకాశమే లేదు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఆ, అది కాదు భవిష్యత్తును తలుచుకుంటే చాలా భయంగా ఉంది నాకు కూడా. నాకు నువ్వంటే చాలా ఇష్టం నేను కూడా నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను. నో 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 ఓ, సరే 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 వదిలే. కంగారు పడుతున్నావు మేము దారుణంగా ప్రవర్తించాం అది అంతా చేయి దాటిపోయింది. ఇంతకంటే దారుణం అంటూ ఏది ఉండదు మేము మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం. మీరంటే మాకు చాలా ఇష్టం చాలా ఎక్కువ. మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాము నిజంగానా? థ్యాంక్ యూ నైటో ఇలారా. ఏం కావాలి చెప్పండి నీకే కావాలనుకుంటాను, ఎందుకంటే చాలా కోపంగా ఉన్నావు కదా. సరే నీకు కావాలంటే నన్ను గట్టిగా కొట్టు. ఓ జువాన్ కొట్టేశాడు ఏయ్, ఏదో మాట వరుసకన్నాను. వాడికి మిగతా వాళ్ళని కొట్టడం నేర్పించకండి ఎక్కువ డబ్బు చేతికి ఇవ్వకండి సంపాదించడం కష్టం అని చెప్పండి ఛీ కానీ ఇప్పుడు నా మనసులో భారం తగ్గిపోయింది. అలా కాదండి, వాళ్ళు కోరుకున్నట్టుగానే వీళ్ళిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మన ముందుంచిన కోరిక ప్రకారం పెళ్ళనే మూడు ముళ్ళ బంధం చాలా ప్రముఖమైనది. అందులో ఎన్నో బాధ్యతలు ఉంటాయి, అలాగే ప్రేమ కూడా ఉంటుంది. ఈ అగ్రిమెంట్ లో ఆ విషయాలన్నీ ఉన్నాయి. ఇక్కడ సైన్ చేయండి. నువ్వు సైన్ చేయి సైన్ చేయి అది అంతా పూర్తయిపోయింది. ఇదే చివరి విషయం అవును, వెల్ అది నీ దగ్గరే ఉంచుకో నువ్వు ఇక్కడికి వస్తే నా దగ్గర ఉంచుకుంటాను. కరెక్టే. సరే రండి వెళ్ళి పడుకుందాం పద హే
మనం హోమ్ అలోన్ చూద్దామా? అది నీకు నచ్చుతుంది. నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నావా? ఈ రోజు కుదరదు. అవును, నాకు తెలుసు. అయినా పర్వాలేదు, చూసుకుందాం. ప్రాబ్లం ఏం లేదుగా? ఆ? వెల్, పద. నేను ఈ మూవీ 1000 సార్లు చూశాను. అవును, ఇది వెయ్యిన్నొకసారి. Guys, ఎవరొచ్చారో చూడండి. చేద్దామా? ఇంకేం చేద్దాం చెప్పండి. అలాగే. విక్టర్, మీరు అలెక్సియాని గిటార్ క్లాస్ నుంచి ఇంటికి తీసుకురావాలి, మర్చిపోకండి. ఇక జువాన్ స్కేట్స్ అడిగాడు, కానీ నాకు భయంగా ఉంది. తనతో మాట్లాడతారా? మరొక విషయం కూడా ఉంది. ఏం జరిగిందో చూడండి. చూసారా? పాజిటివ్ అని వచ్చింది. పాజిటివ్. మనం కాస్త మాట్లాడుకోవాలి. అది నువ్వు హ్యాంగిల్ చేయలేవా? నువ్వు హ్యాంగ్ చేయి. నువ్వు దాన్ని హ్యాంగ్ చేయి. ఎందుకు నవ్వుతున్నావు? నాకు చాలా బాధగా ఉంది. అవును, చాలా బాధగా ఉంది. నిజంగా బాధగానే ఉంది. ఈ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేది ఉందే, అదే నిజంగా చాలా కష్టమైనది. నేనేమనుకుంటున్నానో తెలుసా? నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. చేసే పనిని లవ్ తో చేయాలి అంతే. కోడి పిల్లలు పుంజును ఫాలో అవుతాయా ఏంటి? భగవంతుడా, ఏం చేస్తున్నారు? తనని చూడు, తను బాయ్ ఫ్రెండ్ తో ఉంది, అందుకని బాగుంది. అందులో ఏ సమస్య లేదు. తను అమ్మాయితో ఉండాలనుకున్నా కూడా సమస్య లేదు. అవును కదా? చెప్పు. అదే లేదు, ఖచ్చితంగా ఉండొచ్చు. ఆ, అర్థమవుతుంది. అవును, ఇందులో కరెక్టే. మనకేంటి సమస్య? 21st century కదా ఇది. మనం ఏం ఏదైనా జరుగుతుందో చూసుకోవచ్చు. మనం మనకి చాలా అస్సలు గొప్ప మనసు చెప్పలేము. కదా. ఇలా అంతేగా? జరగడం అంటే లేదు లేదు, ఇప్పుడు అస్సలు చాలా లేదు, common. అవకాశమే అవును లేదు కదా? కావాలంటే ఒక దెబ్బ కొట్టు. కావాలంటే ఒక దెబ్బ. కావాలంటే నేను ఇక్కడ చాలా బాగున్నాను. ఆల్ రైట్. ఇది నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. నేను వెళ్ళొస్తాను. ఏంటి? ఎక్కడికి? నాకు టిండర్ డేట్ ఉంది. ఆ టిండర్ ఎప్పుడు కంప్లీట్ అవ్వనే అవ్వదు. నాకు చాలా మ్యాచెస్ వచ్చాయి, అందులో నాకు అందరూ బాగా నచ్చారు. ఆ మ్యాచెస్ లో ఉన్న ఈ అమ్మాయిని చూసావా? బాగా చూసి చెప్పు. చాలా అందంగా ఉంది కదూ. దయచేసి నువ్వు అలా చూడద్దు, నిజం చెప్పు. ఊర్లో ఉన్న ఒక అమ్మాయితో ఆడుకుంటాం, మరుసటి రోజు మరొక అమ్మాయితో ఆడుకోవాలనిపిస్తుంది కదా. ఇది అంతే. అందుకని అందరినీ మన జీవితంలోకి ఆహ్వానించలేము. అర్థమైందా? నేను కావాలంటే మీకు డచ్ రడ్డర్ ఇస్తాను. మీరు తీసుకోండి, నేను తర్వాత వచ్చి మీకు ఇస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి, మీ ఆర్మ్స్ నేను మూవ్ చేస్తాను. వేరే ఎవరో చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. 20 euros కోసం నేను ఇచ్చేస్తున్నాను. అనవసరంగా జోక్ చేస్తున్నావా? నమ్మేశారు కదా? మీకోసం నేను చేస్తాను. 10 euros చేస్తాను, కేవలం మీకోసం మాత్రమే. నిజమని నమ్మేశారా? నేను తమాషా చేశాను. అది చాలా మంచి విషయం, మాతో చెప్పండి. కెమెరాని ఆఫ్ చేయటం లేదు.